Yes, very good morning everybody. Welcome back. Last class lo we have seen how to compute income from house property in case of let out as well as in case of self occupied. Correct? Also we have discussed meaning of municipal value, meaning of fair rent, meaning of standard rent, meaning of municipal tax 24A 24B ఇవన్నీ చెప్పుకున్నాం అవునా. అప్ టు నోట్ నెంబర్ 3 కంప్లీట్ అయింది. కొందరు నోట్ నెంబర్ 3 దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. జస్ట్ గివ్ మీ 1 minute. మన ఎగ్జాంపుల్లో ఈ హ్యావ్ టేకెన్ 20 lakhs లోన్ ఫ్రమ్ SBI. కరెక్టా? మీరు కరెంట్ ఇయర్లో ఒక 2 lakhs ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇంట్రెస్ట్ పే చేయాలి. పే చేయాలంటే మనీ ఉండాలి కదా, మీ దగ్గర మనీ లేదు. ఇంకొక బ్యాంకుకి వెళ్ళి అడిగారు ఒక 2 lakhs లోన్ ఇవ్వమని, వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మీరు SBIకే ప్రాపర్గా పే చేయడం లేదు. టుమారో మేము లోన్ ఇస్తే మీరు మాకు ఎలా పే చేస్తారని వాళ్ళు ఇవ్వడం లేదు. మీ దగ్గర మనీ లేదు. ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది. యూ కెన్ కీప్ ఆన్ రిక్వెస్ట్ టు SBI. ఏమని అంటే అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 lakhs ఉంది కదా, అది లోన్గా కన్వర్ట్ చేయమని రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అప్పుడు దే విల్ కన్వర్ట్ ఇంటూ లోన్. అంటే ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ వాట్ ఈస్ యువర్ లోన్ అమౌంట్ అంటే 22 lakhs. 22 lakhs. నెక్స్ట్ ఇయర్ మీరు ఎంత ఇంట్రెస్ట్ చేయాలి బ్యాంక్కి? ఈ హౌ టు పే ఇంట్రెస్ట్ ఆఫ్ 2.2 lakhs నో. ఎందుకంటే 20 lakhs లోన్ ఉన్నప్పుడు యు ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 lakhs. మరి 22 lakhs లోన్ ఉన్నప్పుడు హౌ మచ్ హౌ టు పే? 2.2 lakhs కదా. ఈ 22 lakhs ఎలా వచ్చిందంటే 20 lakhs ఏమో ఒరిజినల్ లోను, 2 lakhs ఏమో అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, మొత్తం కలిపి 22 lakhs. 2.2 lakhs లో హౌ మచ్ ఈజ్ ఆన్ 20 lakhs? 2 lakhs. హౌ మచ్ ఈజ్ ఆన్ 2 lakhs? 20,000. అంతేనా? మొత్తం యు ఆర్ పేయింగ్ 2.2 lakhs. 2.2 lakhs లో ఆన్ లోన్ ఏమో యు ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2 lakhs. ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ యు ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 20,000. ఈ 2 lakhs ఏమని చెప్పొచ్చు అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఈ 20,000 ఏమని చెప్పొచ్చు అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్. ఇది డిడక్షన్ అలౌ చేయరు, ఇది అలౌ చేస్తారు. అంటే 2.2 lakhs లో యూ కెన్ టేక్ ఓన్లీ 2 lakhs యాజ్ డిడక్షన్, 20,000 డిడక్షన్ అలౌ చేయరు. అంటే ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. మీరు కావాలంటే ఈ లోన్ రీపేమెంట్ కోసం ఇంకొక లోన్ తీసుకుంటే దానిపైన పే చేసే ఇంట్రెస్ట్ కూడా డిడక్షన్ అలౌ చేస్తారు. కానీ ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ పే చేస్తే మాత్రం అలౌ చేయరు. ఎందుకంటే 24B టాకింగ్ అబౌట్ వాట్? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. కరెక్టా? కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ అన్పేడ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్, ఈజ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. Now listen. Now we are going to do some problems. చాలా మంది ప్రాబ్లమ్సే కదా అని స్కిప్ చేసే పాసిబిలిటీ ఉంది. ప్రాబ్లమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఇచ్చేది ప్రాబ్లమ్సే కదా. మనం ఇవన్నీ చదువుకున్నాము. మరి ఇవి ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేయాలో వీ హ్యావ్ టు నో కదా. ప్రాబ్లమ్స్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ డీటెయిల్. ప్రతి పాయింట్ కూడా వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ డీటెయిల్. కాబట్టి ప్రశాంతంగా వినండి. థియరీ ఎలా అయితే విన్నారో ప్రాబ్లమాటిక్ కూడా అదే విధంగా యూ హ్యావ్ టు లిసన్. బిఫోర్ గోయింగ్ టు ప్రాబ్లమ్స్ ఒక్క 2 minutes who will revise. You have to revise at a time along with me. You have to participate. If it is let out, అప్పుడు ఓల్డ్ రేట్సా న్యూ రేట్సా నో నీడ్ టు సీ. కరెక్టా? లెట్ అవుట్ అయినప్పుడు ఓల్డ్ రేట్స్ అయినా న్యూ రేట్స్ అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అవునా? If it is let out, he will take GAV minus municipal tax paid by owner. మున్సిపల్ ట్యాక్స్ టెనెంట్ పే చేస్తే రిడక్షన్ అలౌ చేయరు, ఓనర్ పే చేస్తే అలౌ చేస్తారు. అది కూడా మీరు పేమెంట్ చేసి ఉంటేనే అలౌ చేస్తారు. డ్యూ అయ్యి పేమెంట్ చేయకపోతే అలౌ చేయరు. అవునా? మైనస్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్ మైనస్ చేసుకోవచ్చు. విల్ గెట్ NAV minus 24A 30% యాజ్ డిడక్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ వాట్? రిపేర్స్, మెయింటెనెన్స్, పెయింటింగ్స్, ఇన్సూరెన్స్, all these things you can take always 30% as a deduction.
ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్? మీకు మెయింటెనెన్స్, రిపేర్స్ ఇవన్నీ రియల్గా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది మనకు అనవసరం. ఆల్వేస్ యూ కెన్ టేక్ 30% యాజ్ డిడక్షన్. 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ లోన్ గిన మీరు ఒకవేళ ఇక్కడ ఎలాగో వీఆర్ డిస్కసింగ్ లెట్ అవుటే కదా, సో నో ప్రాబ్లం. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ మీరు ఎంత మేనేజ్ చేయొచ్చు? టోటల్ మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ అప్పుడు హౌ టు సీ కండిషన్స్, లిమిట్స్ కదా. ఎలాగో నవ్వు వీఆర్ టాకింగ్ అబౌట్ లెట్ అవుట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఎంత మేనేజ్ చేయొచ్చు? యూ కెన్ మైనస్ ఎంటైర్ అమౌంట్, అవునా? సియర్ ఇఫ్ లోన్ టేకెన్ పర్ let out property, this side, if loan taken per let out property, entire interest amount is allowed as deduction. If loan taken per self occupied property, appudu limits untai. So interest on home loan minus cheyochu. Minus cheste what is the balance income from house property. Kana GAV ni manam compute cheyali kada. How to compute GAV? Step number 1, municipal value or paid rent whichever is higher. Step number 2, step 1 or standard rent whichever is lower. Step number 3, step 2 or ARR whichever is higher. How to compute ARR? 12 months into rent per month minus unrealized rent. Ante 12 months into rent per month minus unrealized rent. What is step number 4? GAV. పైన గిన step 2 వాల్యూ హైర్ ఉంటే GAV equal to step 2. పైన గిన ARR హైర్ ఉంటే GAV equal to ARR minus vacancy loss. ఓకేనా? డన్. ఇది ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్. న్యూ రేట్స్, ఓల్డ్ రేట్స్ ఏదైనా ఓకే, నో డిఫరెన్స్. నౌ కమ్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ లో ఓల్డ్ రేట్స్ అయితే ఒక విధంగా ఉంటుంది, న్యూ రేట్స్ అయితే ఒక విధంగా ఉంటుంది. ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే NAV ఈక్వల్ టు 0, 24A 0, 24B ఇంట్రెస్ట్ మైనస్ చేయొచ్చు. 24B ఇంట్రెస్ట్ హౌ మచ్ యూ కెన్ మైనస్, హౌ మచ్ యూ కెన్ రెడ్యూస్? either 2 lakhs or 30,000. Now I am talking about self occupied. Now you can minus either 2 lakhs or 30,000. 4 conditions ఉంటే you can minus 2 lakhs. ఒకవేళ కండిషన్స్ వైలేట్ చేస్తే you can minus only 30,000. Now come to new rates. New rates follow అయితే NAV equal to 0, 24A 0, 24B కూడా 0. అంటే న్యూ రేట్స్, ఓల్డ్ రేట్స్ లో ఎక్కడ వేరియేషన్ ఉంటుందంటే ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ నో నీడ్ టు సీ వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ న్యూ ఆర్ ఓల్డ్. డన్నా? నౌ వీఆర్ గోయింగ్ టు డూ ప్రాబ్లమ్స్. Question number 1. Problems we are going to see in detail. చాలా సింపుల్ గా ఉంటాయి, జస్ట్ హౌ టు లిసన్. మీ దగ్గర ఐసీఐ మెటీరియల్ ఉంటే గిన విచ్ ఈస్ అప్లికేబుల్ ఫర్ మే 2026 ఆర్ సెప్టెంబర్ 2026, యూ హ్యావ్ టు సీ న్యూ మెటీరియల్. ఇన్ దట్ యూ కెన్ గో టు పేజ్ నెంబర్ 3.153 ఇలస్ట్రేషన్ నెంబర్ 4. లేదా ఇక్కడ ప్రాబ్లమాటిక్ ఆల్రెడీ నేను రాశాను, యూ కెన్ నోట్ డౌన్. మీ దగ్గర మెటీరియల్ ఉంటే యూ కెన్ గో టు పేజ్ నెంబర్ 3.153 ఇలస్ట్రేషన్ నెంబర్ 4, లేదా యూ కెన్ సీ హియర్ ఓన్లీ, ఎలాగైనా ఓకే. అనిరుద్ హ్యాస్ ఏ హౌస్ ప్రాపర్టీ. మున్సిపల్ వాల్యూ 1,30,000 per annum. 1,30,000 per annum. Pay rent 1,10,000 per annum. Standard rent fixed by Rent Control Act 1,20,000 per annum. What is the meaning of standard rent? It is the maximum rent a person can recover from tenant as per Rent Control Act. No, అది ఎంత ఇచ్చారు? 1,20,000. The property was let out for a rent of 11,000 per month throughout the year. రెంట్కి ఇచ్చారు ప్రాపర్టీ. ఇక్కడ ఈ క్వశ్చన్ లో లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే లెట్ అవుట్ అంటే మీరు ఉండడం లేదు, రెంట్కి ఇచ్చారు. ఆ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చారు, లెట్ అవుట్. వాట్ ఈస్ రెంట్ పర్ మంత్? 11,000 త్రూఅవుట్ ద ఇయర్. మొత్తం 12 months రెంట్కి ఇచ్చారు అంటే వేకెన్సీ లాస్ లేదు. త్రూఅవుట్ ద ఇయర్, త్రూఅవుట్ ద ప్రీవియస్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ మొత్తం రెంట్కి ఇచ్చారు. 12 months టెనెంట్ ఉన్నాడు, వేకెన్సీ లాస్ లేదు, అన్రియలైజ్డ్ రెంట్ వాజ్ 11,000. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్? టెనెంట్ లాస్ట్ లో పోతూ 1 month రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్రియలైజ్డ్ రెంట్. మనం రిమైనింగ్ అన్ని మీనింగ్స్ చెప్పుకున్నాము. అన్రియలైజ్డ్ రెంట్ మీనింగ్ జస్ట్ ఐ సెడ్ ఓన్లీ 1 line, దాని గురించి క్లియర్ గా ఇంకా చెప్పుకోలేదు, చెప్పుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్? టెనెంట్ రెంట్ పే చేయకుండా వెళ్ళిపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్రియలైజ్డ్ రెంట్.
ఎంత ఉంది? అది 11,000. ఈ పెయిడ్ మున్సిపల్ ట్యాక్స్. ఈ అంటే మిస్టర్ అనిరుద్ ఓనర్ కదా. ఈ పెయిడ్ మున్సిపల్ ట్యాక్స్ ఆఫ్ 10% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. మనం చెప్పుకున్నాము మున్సిపల్ ట్యాక్స్ దే విల్ గివ్ పర్సెంటేజ్, దట్ పర్సెంటేజ్ హ్యావ్ టు అప్లై ఆన్ మున్సిపల్ వాల్యూ అని. వాట్ ఈస్ ద మున్సిపల్ వాల్యూ? 1,30,000. ఈ paid municipal tax of 10% of municipal value. Municipal value is 1,30,000 into what is the meaning of 10% to 13,000. E paid municipal tax. What is one more name for municipal tax? Property tax. E paid property tax of 1,30,000 into 10% equal to 13,000. Municipal tax anna, property tax anna, water tax anna, sewerage tax anna, all are say we have to pay to local authority. 10% of municipal value. It is 13,000. Interest on home loan 40,000. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ 40,000 కదా. మీరు ఎంత మేనేజ్ చేయొచ్చు? ఇక్కడ ఆ లిమిట్స్ కండిషన్స్ ఉన్నాయి కదా. 2 lakhs లిమిట్, 30,000 లిమిట్, 4 కండిషన్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ చూడాలా మనం? నో, ఇది లెట్అవుట్ కాబట్టి మనకు కండిషన్స్ లిమిట్స్ ఏమి ఉండవు. 2 lakhs లిమిట్, 30,000 లిమిట్, కండిషన్స్ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా. ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇక లెట్అవుట్ కాబట్టి ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ అలౌడ్ యాజ్ రిడక్షన్. యూ కెన్ టేక్ దిస్ 40,000 యాజ్ డిడక్షన్. ఆర్ యూ గెటింగ్? సి, ఇఫ్ ఇట్ ఈస్ లెట్అవుట్, ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఈ క్వశ్చన్ లో లెట్అవుట్ కాబట్టి మనకి కండిషన్స్ లిమిట్స్ ఉండవు. ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యాజ్ పర్ ఓల్డ్ రేట్సా, యాజ్ పర్ న్యూ రేట్సా? లెట్అవుట్ కాబట్టి ఓల్డ్ రేట్స్ అయినా న్యూ రేట్స్ అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు కాబట్టి నో నీడ్ టు సే. వాళ్ళు ఓల్డ్ అన్నా న్యూ అన్నా ఎటువంటి వేరియేషన్ ఉండదు కాబట్టి చెప్పనవసరం లేదు. ఎప్పుడు చెప్పాలి? వాళ్ళు న్యూలో ఒక విధంగా, ఓల్డ్లో ఒక విధంగా ఉంటే చెప్పాలి కదా. ఇక లెట్అవుట్ కాబట్టి ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు కాబట్టి నో నీడ్ టు సే. ఓకేనా? నౌ కమ్ టు ఆన్సర్. At a time you can do, we can do slowly. హెడ్డింగ్ ఏంటి? దే ఆర్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇచ్చిన క్వశ్చన్ మీరు హెడ్డింగ్ పెట్టాలి. వాట్ ఈస్ హెడ్డింగ్? కంప్యూటేషన్ ఆఫ్, వెరీ గుడ్ మార్నింగ్ ఎవరిబడి, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. క్వశ్చన్ లెట్ అవుటా, సెల్ఫ్ ఆక్యుపైడా? దిస్ క్వశ్చన్ ఈజ్ ఆన్ లెట్ అవుట్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆన్ లెట్ అవుట్. హెడ్డింగ్ ఏంటి? కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఫస్ట్ మనం ఏం కంప్యూట్ చేయాలి? జిఏవి కదా, అవునా కదా? జిఏవి కంప్యూట్ చేస్తేనే ఫ్రమ్ దట్ యూ కెన్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంటే మనకు జిఏవి తెలిసి ఉండాలి. జిఏవి నుంచి మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్ మైనస్ చేస్తాం. అప్పుడు వాట్ విల్ గెట్? ఎన్ఏవి మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A. వాట్ ఈస్ ఏ? స్టాండర్డ్ డిడక్షన్ at the rate of 30% of NAV. What is B? 24B, interest on home loan. What is the balance? Income from house property. అంతేనా? జిఏవి నుంచి మున్సిపల్ ట్యాక్స్ మైనస్ చేస్తే యూ విల్ గెట్ ఎన్ఏవి మైనస్ 24A మైనస్ 24B, యూ విల్ గెట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మనకు రిమైనింగ్ ఆల్ వాల్యూస్ తెలుసు. మున్సిపల్ ట్యాక్స్ తెలుసు, 24A ఓకే, 24B ఓకే, అన్ని తెలుసు. కానీ జిఏవి తెలియదు కదా. జిఏవి మనం కంప్యూట్ చేయాలి. కీప్ హెడింగ్ కంప్యూటేషన్ ఆఫ్ జిఏవి. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్యూట్ చేయాలంటే ఫస్ట్ మనకు జిఏవి తెలియాలి. మనం జిఏవి కంప్యూట్ చేస్తున్నాం. కంప్యూటేషన్ ఆఫ్ జిఏవి. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 1? మునిసిపల్ వాల్యూ ఆర్ పెయిర్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఐఎమ్ రైటింగ్ ఓన్లీ షార్ట్ కట్స్. ఎంవి అంటే మున్సిపల్ వాల్యూ, ఎఫ్ఆర్ అంటే పెయిర్ రెంట్, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 2? స్టెప్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంతేనా? వాల్యూస్ మనము వీ కెన్ సబ్స్టిట్యూట్. జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఓన్లీ స్టెప్స్. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 3? స్టెప్ 2 ఆర్ ఏఆర్ఆర్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్.
మనం ఏఆర్ఆర్ మనం కంప్యూట్ చేయాలి, అవునా? హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్ తక్కువ చెప్పండి, అస్సలు ఇంకా నో కన్ఫ్యూజన్. హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్ 12 months, ఆల్వేస్ టేక్ 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రిలైజ్డ్ రెంట్. 12 months ఇంటూ ఆల్వేస్ టేక్ దట్ 12 months. క్వశ్చన్లో ఇంకా వేకెన్సీ లాస్ ఉన్నా లేకపోయినా అవన్నీ మనకు అనవసరం. ఏఆర్ఆర్ హౌ టు కంప్యూట్ ఆల్వేస్ 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రిలైజ్డ్ రెంట్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, వాట్ ఈస్ దట్? జిఏవి. మనకి జిఏవి తెలిస్తే జిఏవి నుంచి మున్సిపల్ ట్యాక్స్ మేనేజ్ చేస్తాం, వీళ్ళకి ఎన్ఏవి, తర్వాత అన్ని తెలుసు మనకి. ఓకే, క్వశ్చన్లో వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ? క్వశ్చన్లో వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ? 1,30,000. పే రెంట్ 1,10,000. 1.3 lakhs, 1.1 lakh, అంతేనా? మున్సిపల్ వాల్యూ ఏమో 1,30,000, పే రెంట్ ఏమో 1,10,000. హైయర్ మీన్స్ హౌ మచ్? 1,30,000. 1,30,000. ఎనీ డౌట్? నో. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 1 వాల్యూ? స్టెప్ నెంబర్ 1 వాల్యూ ఎంత వచ్చింది? యూ కెన్ సీ హియర్. ఎంత వచ్చింది మనకి? 1,30,000. స్టెప్ నెంబర్ 1 వాల్యూ ఆల్రెడీ 1,30,000. వాట్ అబౌట్ స్టాండర్డ్ రెంట్? యూ కెన్ సీ ద క్వశ్చన్. వాట్ అబౌట్ స్టాండర్డ్ రెంట్? 1.2 lakhs. లోయర్ మీన్స్ 1,20,000. ఎనీ డౌట్? నో. స్టెప్ నెంబర్ 3, స్టెప్ 2 వాల్యూ. స్టెప్ 2 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1.2 lakh వచ్చింది. దాన్ని మనం ఏఆర్ఆర్తో కంపేర్ చేయాలి. హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్? 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ ఎంత ఉంది క్వశ్చన్లో? రెంట్ పర్ మంత్ 11,000 మైనస్ అన్రిలైజ్డ్ రెంట్ 11,000. టేక్ క్యాల్సి. 12 into 11,000 మైనస్ 11,000 ఎంత వచ్చింది? 1,21,000. ఏఆర్ఆర్ మనం కంప్యూట్ చేయాలి. 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రిలైజ్డ్ రెంట్. స్టెప్ 2 వాల్యూ ఏమో 1.2 lakhs, ఏఆర్ఆర్ ఏమో 1,21,000. అంతేనా? స్టెప్ 2 వాల్యూ 1.2 lakhs, ఏఆర్ఆర్ ఏమో 1,21,000. హైయర్ మీన్స్ హౌ మచ్? 1,21,000. అంతే కదా? హైయర్, విచ్ ఎవర్ ఇస్ హైయర్. స్టెప్ 2 1.2 lakhs ఉంది, ఏఆర్ఆర్ 1,21,000 ఉంది. హైయర్ మీన్స్ 1,21,000. నౌ కమ్ టు జిఏవి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం పైన స్టెప్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసి హైయర్ తీసుకున్నాం కదా. హైయర్ తీసుకున్నప్పుడు మనకి స్టెప్ 2 వాల్యూ హైయర్ వచ్చిందా, ఏఆర్ఆర్ వాల్యూ హైయర్ వచ్చిందా? ఏఆర్ఆర్ఏ కదా, ఎందుకంటే స్టెప్ 2 వాల్యూ 1.2 lakhs ఉంది, ఏఆర్ఆర్ ఏమో 1,21,000 ఉంది. హైయర్ తీసుకున్నప్పుడు వీ గాట్ 1,21,000. అంటే విచ్ వన్ ఈజ్ హైయర్? ఏఆర్ఆర్. ఇఫ్ ఏఆర్ఆర్ ఈజ్ హైయర్, అప్పుడు వాట్ ఈజ్ జిఏవి? ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్. అంతేనా? పైన మనకి స్టెప్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసి హైయర్ తీసుకున్నప్పుడు విచ్ వన్ ఈజ్ హైయర్? వి గాట్ 1,21,000. అంటే అది ఏఆర్ఆర్ వాల్యూ. ఏఆర్ఆర్ హైయర్ కాబట్టి జిఏవి ఈక్వల్ టు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్. వాట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఏఆర్ఆర్? 1,21,000. వేకెన్సీ లాస్ క్వశ్చన్లో ఏమైనా వేకెన్సీ లాస్ ఉందా? నో. ప్రాపర్టీ ఖాళీగా లేదు. సో జిఏవి ఈక్వల్ టు 1,21,000. జిఏవి ఈక్వల్ టు 1,21,000. క్వశ్చన్లో వేకెన్సీ లాస్ ఏం లేదు. త్రూఅవుట్ ద ఇయర్ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చారు, ఖాళీగా ఏం లేదు. సో ఈ క్వశ్చన్లో జిఏవి ఈక్వల్ టు 1,21,000. మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై ఓనర్. దే సెడ్ దట్ 10% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ? 1,30,000 ఇంటూ 10% ఈక్వల్ టు 13,000. సో ఎన్ఏవి ఈక్వల్ టు 1,21,000 మైనస్ 13,000 ఈక్వల్ టు 1,08,000. 1,08,000. ఓకేనా? నెక్స్ట్ 24A, స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ ఎన్ఏవి. 30% ఆఫ్ ఎన్ఏవి. ఎన్ఏవి ఈజ్ 1,08,000. ఇట్ ఈస్ హౌ మచ్? 32,400. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ హౌ మచ్ యూ పేడ్? 40,000. ఇక్కడ లెట్అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడా? లెట్అవుట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఏమైనా లిమిట్స్ ఉంటాయంటే నో లిమిట్స్. యూ కెన్ టేక్ ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్. సో వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 1,08,000 మైనస్ 32,400 మైనస్ 40,000. 35,600. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు 35,600.
చాలా సింపుల్ అండి. జిఏవి దగ్గర మాత్రమే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మన టెక్నిక్ ఫాలో అవ్వండి. నో కన్ఫ్యూజన్, ఓన్లీ క్లారిటీ. ఓన్లీ క్లారిటీ. వెరీ సింపుల్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ జనరల్ క్వశ్చన్. ఇక్కడ హూ ఇస్ ద అసెసీ, హూ ఇస్ ద పర్సన్? మిస్టర్ అనిరుద్ధ్ కదా. వాట్ ఈస్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ? 35,600. ఈ సేయింగ్ దట్ ఇట్ ఈస్ బిలో 2.5 lakhs. ఇట్ ఈస్ బిలో 2.5 lakhs. కాబట్టి ఐ విల్ నాట్ పే ట్యాక్స్ అంటున్నాడు. అంతే కదా, 2.5 lakhs లోపు ఉన్నప్పుడు నో నీడ్ టు పే ట్యాక్స్ కదా. ఈ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ లెస్ అమౌంట్, బిలో 2.5 lakhs, కాబట్టి ఐ విల్ నాట్ పే ట్యాక్స్ అంటున్నాడు. కరెక్టా? నో. ఎందుకంటే ఇది ఓన్లీ వన్ ఆఫ్ ది హెడ్. ఒక పర్సన్కి మొత్తం ఎన్ని హెడ్స్ ఉంటాయి? 5 హెడ్స్ ఉంటాయి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, హౌస్ ప్రాపర్టీ, టీజీవీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఐఎఫ్ఓఎస్, మొత్తం 5 హెడ్స్ ఉంటాయి. ఇది ఓన్లీ వన్ ఆఫ్ ది హెడ్. ఇక్కడ అనిరుద్ధికి ఇంకా సాలరీ ఉండొచ్చు, క్యాపిటల్ గెయిన్స్ ఉండొచ్చు, ఐఎఫ్ఓఎస్ ఉండొచ్చు, టీజీవీపీ ఉండొచ్చు. అవన్నీ మనం యాడ్ చేసి దానిపైన కదా మనం ట్యాక్స్ కంప్యూట్ చేయాల్సి ఉంది. ఇది ఓన్లీ వన్ ఆఫ్ ది హెడ్ కాబట్టి అతని ట్యాక్స్ ఉంటుందా ఉండదా ఇక్కడ వీ కెనాట్ డిసైడ్. ఈ హ్యాస్ టు డిస్క్లోజ్ అదర్ ఇన్కమ్స్ ఆల్సో, అప్పుడు వీ కెన్ సే. ఓకేనా? ఎనీ డౌట్ ఇయర్? ఎనీ డౌట్ ఇయర్? నో. వెరీ సింపుల్ కదా, వెరీ సింపుల్. ఇక్కడ క్వశ్చన్ లెట్ అవుట్ కాబట్టి ఓల్డ్ రేట్స్ అయినా న్యూ రేట్స్ ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఇంట్రెస్ట్ ఎంత అలౌ చేస్తారు? మొత్తం అలౌ చేస్తారు. సెల్ఫ్ ఆక్యుపైడ్కి మనకు లిమిట్స్ ఉంటాయి, లెట్ అవుట్కి ఎటువంటి లిమిట్స్ ఉండవు. సెల్ఫ్ ఆక్యుపైడ్కి అయితే లిమిట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. మీ దగ్గర మే 2026 ఐసే బుక్ ఉంటే కన్నా 3.155 పేజీ నెంబర్, ఇలస్ట్రేషన్ నెంబర్ 5. We will try to attach material also. డిస్క్రిప్షన్లో we will try to attach material also. ఒకవేళ మెటీరియల్ అటాచ్ చేయలేకపోతే ఎలాగో ఈ క్వశ్చన్ మనకి ఐసీ బుక్లో ఉంది. దట్ ఈస్ ఇలస్ట్రేషన్ నెంబర్ 5, పేజీ నెంబర్ 3.155. లేదా యూ కెన్ కాపీ ఇయర్, ఎలా అయినా ఓకే, యూ కెన్ కాపీ. కానీ మీరు వినడం నాకు ఇంపార్టెంట్. చూడండి, గణేష్ హ్యాజ్ ఏ హౌస్ ప్రాపర్టీ. ఎంవి అంటే మున్సిపల్ వాల్యూ 2.5 lakhs. పే రెంట్ 2 lakhs. స్టాండర్డ్ రెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్? ఇట్ ఈస్ ద maximum rent a person can recover from tenant as per Rent Control Act. That is 2,10,000. You can see అపరిచితుడు మూవీ. ఆ మూవీలో దే సెడ్ అబౌట్ స్టాండర్డ్ రెంట్ వెరీ క్లియర్లీ. ఒక కోర్టు సీన్ కూడా ఉంటుంది అనమాట. చూడండి ఆ మూవీ. నెక్స్ట్ టైం వాళ్ళు కోర్టుకి వెళ్తారు. ఎందుకంటే ఆ మూవీలో ఒక పర్సన్ ఫ్రమ్ టెనెంట్స్ కలెక్టింగ్ మోర్ రెంట్, వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. అక్కడ లాయర్ ఎవరంటే మన విక్రమ్ అన్నమాట. చూడండి నెక్స్ట్ టైము. ద ప్రాపర్టీ వాజ్ లెట్ అవుట్ ఫర్ ఏ రెంట్ ఆఫ్ 20,000 per month. సెల్ఫ్ ఆక్యుపైడా లెట్ అవుటా? లెట్ అవుట్ అంటే మీరు ఉండడం లేదు, రెంట్కి ఇచ్చారు. వాట్ ఈస్ రెంట్? 20,000 per month. హౌఎవర్ tenant vacated the property on 31st January 2026. Tenant was there only from April to January. 31st January వరకు ఉన్నాడు, అంటే జనవరి ఉన్నాడు. ఫిబ్రవరి మార్చ్ లేడు, అంటే ఫిబ్రవరి మార్చ్ ప్రాపర్టీ ఖాళీగా ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ వేకెన్సీ లాస్. అంటే ఈ క్వశ్చన్లో 2 months ప్రాపర్టీ ఖాళీగా ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ వేకెన్సీ లాస్. టెనెంట్ వాజ్ దేర్ అప్ టు 31st January. అంటే టెనెంట్ వాజ్ దేర్ ఓన్లీ అప్ టు జనవరి. ఏప్రిల్ టు జనవరి ఉన్నాడు. వాట్ అబౌట్ ఫిబ్రవరి అండ్ మార్చ్ ప్రాపర్టీ ఖాళీగా ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ వేకెన్సీ లాస్. వేకెన్సీ లాస్. నెక్స్ట్ అన్రియలైజ్డ్ రెంట్ వాజ్ 20,000. ఇక్కడ కూడా టెనెంట్ వెళ్తున్నప్పుడు 1 month రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ అన్రియలైజ్డ్ రెంట్. ఈ పేడ్ మున్సిపల్ ట్యాక్స్ ఆఫ్ 8% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ? 2.4 lakhs. ఆన్ దట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 8%? దట్ ఈస్ మున్సిపల్ ట్యాక్స్. 20,000 వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ 65,000. చెప్పండి, ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ హౌ మచ్ డిడక్షన్ యూ కెన్ టేక్? ఇక్కడ ప్రాపర్టీ లెట్ అవుట్ కాబట్టి లిమిట్స్ ఉంటాయి అంటే ఉండవు. ఎప్పుడు మీరు లిమిట్స్, కండిషన్స్ ఇవన్నీ థింక్ చేయాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా, లెట్ అవుట్ కాబట్టి లిమిట్స్ ఏమి ఉండవు. ఎంటైర్ 65,000 యూ కెన్ టేక్ యాజ్ బట్ డిడక్షన్. కంప్లీట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, యాజ్ పర్ న్యూ రేట్స్. ఓల్డ్ రేట్స్ అయినా న్యూ రేట్స్ అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీస్ లెట్ అవుట్. ఇప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్, అప్పుడు హౌ టు సీ ఓల్డ్ అండ్ న్యూ. ఓకేనా? దిస్ క్వశ్చన్ ఆల్సో ఆన్ లెట్ అవుట్.
ఓకేనా? ఓకే, కీప్ హెడింగ్. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. చెప్పండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్యూట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలి? జిఏబి కదా, అవునా? రాద్దాం, ఫార్మాట్ రాద్దాం. జిఏవి, జిఏవిలో నుంచి ఏం మైనస్ చేయాలి? మైనస్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్, పెయిడ్ బై ఓనర్. అప్పుడు వాట్ విల్ గెట్? ఎన్ఏవి, నెట్ యాన్యువల్ వాల్యూ, మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ ఏంటి? 24. వాట్ ఈస్ సెక్షన్ 22? చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. 22, 24 ఏమో డిడక్షన్స్. 24లో 2 ఉంటాయి, ఏ ఒకటి బి. వాట్ ఈస్ ఏ? స్టాండర్డ్ డిడక్షన్ at the rate of 30% of NAV. What is 24B? Interest on home loan. ఆ రెండు మైనస్ చేస్తే వాట్ ఈస్ బ్యాలెన్స్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. యూ నో ఆల్ వాల్యూస్ ఎక్సెప్ట్ జిఏవి. మున్సిపల్ ట్యాక్స్ మీకు తెలుసు, 24A తెలుసు, 24B కూడా తెలుసు. అంటే ఇఫ్ యూ నో జిఏవి యూ కెన్ కంప్యూట్ వాట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. జిఏవి క్వశ్చన్లో వాళ్ళు ఎవరు కదా, మనం కంప్యూట్ చేయాలి. హౌ టు కంప్యూట్ జిఏవి? కంప్యూటేషన్ ఆఫ్ జిఏవి, కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఫస్ట్ వన్, మునిసిపల్ వాల్యూ ఆర్ ఫెయిర్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హైయర్ తీసుకుంటాం, కరెక్టా? తర్వాత స్టెప్ నెంబర్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్, యూ విల్ టేక్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, యూ షుడ్ నాట్ కలెక్ట్ లోయర్ దాన్ మార్కెట్ రెంట్, అంటే లోయర్ దాన్ ఫెయిర్ రెంట్. యూ షుడ్ నాట్ కలెక్ట్ మోర్ దాన్ స్టాండర్డ్ రెంట్. కాబట్టి స్టెప్ నెంబర్ 1 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, స్టెప్ నెంబర్ 2 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. తర్వాత స్టెప్ 2 ఆర్ ఏఆర్ఆర్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఏఆర్ఆర్ మనం కంప్యూట్ చేయాలి, ఎగ్జామ్లో వాళ్ళు ఎవరు. హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్? ఆల్వేస్ 12 months. వేకెన్సీ లాస్ ఉన్నా సరే మనకు సంబంధం లేదు, ఆల్వేస్ టేక్ 12 months ఓన్లీ. క్వశ్చన్లో వేకెన్సీ లాస్ ఉన్నా లేకపోయినా ఆల్వేస్ 12 months ఓన్లీ. డోంట్ కన్ఫ్యూజ్, ఓన్లీ క్లారిటీ. ఆల్వేస్ 12 months. 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రిలైజ్డ్ రెంట్. స్టెప్ నెంబర్ 4 ఏంటి? జిఏవి, అంతేనా? క్వశ్చన్లో టెల్ మీ వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ? 2.5 lakhs. వాట్ ఈస్ పెయిర్ రెంట్? 2 lakhs. మున్సిపల్ వాల్యూ 2.5 lakhs, పెయిర్ రెంట్ ఏమో 2 lakhs. హైయర్ మీన్స్ హౌ మచ్? 2.5 lakhs, అంతేనా? కరెక్టా? నెక్స్ట్ వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 2? స్టెప్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఆల్రెడీ యూనో స్టెప్ నెంబర్ 1 వాల్యూ. స్టెప్ నెంబర్ 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? వీ గాట్ 2.5 lakhs కదా. ఆర్ స్టాండర్డ్ రెంట్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో? స్టాండర్డ్ రెంట్ 2.1 lakh. 2.1 lakh. లోయర్ మీన్స్ 2.1 lakh, అంతేనా? నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3. స్టెప్ 2 వాల్యూ. స్టెప్ 2 వాల్యూ ఆల్రెడీ యూనో ఎంత వచ్చింది మనకి? అది 2.1 lakh వచ్చింది. స్టెప్ 2 వాల్యూ 2.1 lakh వచ్చింది. ఏఆర్ఆర్ మనం కంప్యూట్ చేద్దాం. 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ ఎంత ఇచ్చారు? రెంట్ పర్ మంత్ 20,000, అంతేనా? మైనస్ అన్రిలీజ్డ్ రెంట్. అన్రిలీజ్డ్ రెంట్ వాజ్ 20,000. 12 months ఇంటూ 20,000, 2,40,000 మైనస్ 20,000, 2,20,000, 2.2 lakhs. వేకెన్సీ లాస్ ఉన్నా సరే మనకు స్టెప్ నెంబర్ 3లో మనకు సంబంధం లేదు. స్టెప్ నెంబర్ 4లో చూద్దాం వేకెన్సీ లాస్ గురించి. హౌ టు థింక్ ఇన్ స్టెప్ నెంబర్ 4, ఓకేనా? ఇఫ్ యూ సీ ఐసీఐ బుక్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది ఫాలో అవ్వండి, నో కన్ఫ్యూజన్, ఓన్లీ క్లారిటీ. వేకెన్సీ లాస్ విల్స్ ఇన్ స్టెప్ నెంబర్ 4. చెప్పండి. స్టెప్ 2 వాల్యూ ఏమో 2.1 lakh, ఏఆర్ఆర్ ఏమో 2.2 lakh. హైయర్ మీన్స్ హౌ మచ్? 2.2 lakh. 2.2 lakh. ఎనీ డౌట్? నో. కమ్ టు జిఏవి. మనకి పైన స్టెప్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసి హైయర్ తీసుకున్నప్పుడు ఏది హైయర్ వచ్చింది? స్టెప్ 2 హైయర్ వచ్చిందా, ఏఆర్ఆర్ హైయర్ వచ్చిందా? స్టెప్ 2 ఏమో 2.1 lakh, ఏఆర్ఆర్ ఏమో 2.2 lakh. విచ్ వన్ ఈజ్ హైయర్? 2.2 lakh కదా, అంటే ఏఆర్ఆర్ హైయర్ కదా. జిఏవి ఈక్వల్ టు ఏఆర్ఆర్ హైయర్ ఉన్నప్పుడు జిఏవి ఈక్వల్ టు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్, కరెక్టా? అంతేనా?
పైన మనకి ఏఆర్ఆర్ హైర్ ఉంది కాబట్టి జిఏబి ఈక్వల్ టు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఏఆర్ఆర్? 2.2 lakhs. వేకెన్సీ లాస్ టెనెంట్ ఎప్పుడు వెకెట్ చేశాడు? యాజ్ ఆన్ 31st January, అంటే ఫిబ్రవరి మార్చ్ ప్రాపర్టీ ఖాళీగా ఉంది, అంటే 2 months ఖాళీగా ఉంది కాబట్టి 2 months ఇంటూ 20,000 40,000. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 1.8 lakhs. జిఏబి ఈక్వల్ టు 1.8 lakhs. చాలా సింపుల్ కదా. 1.8 lakhs. జిఏబి 1.8 lakhs. మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై ఓనర్. వాట్ ఈస్ మున్సిపల్ ట్యాక్స్ పర్సెంటేజ్? 8% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. 8% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. మున్సిపల్ వాల్యూ ఈజ్ 2.5 lakhs. ఎంత వస్తుంది? 20,000. అంతేనా? అంతే కదా. 2.5 lakhs ఇంటూ 8% 20,000. బ్యాలెన్స్ 1.6 lakhs. 1.6 lakhs అంటే 1,60,000. 24A 30% ఆఫ్ ఎన్ఏవి. 30% ఆఫ్ 1.6 lakhs. 1.6 lakhs ఇంటూ 30% ఎంత వస్తుంది? 48,000. 48,000. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ 65,000. ఇక్కడ లిమిట్స్ ఏమైనా ఉంటాయా? లెట్అవుట్ కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ లిమిట్స్ ఏమి ఉండవు. యూ కెన్ టేక్ ఎంటైర్ ఇంట్రెస్ట్ అమౌంట్ as డిడక్షన్. 65,000. 1,60,000 మైనస్ 48,000 మైనస్ 65,000. 1,60,000 minus 48,000 minus 65,000. That is equal to 47,000. Income from house property equal to 47,000. మీకు క్లాస్ కింద స్లో అనిపిస్తే అప్పుడు యూ కెన్ కీప్ 1.25 స్పీడ్. క్లాస్ కింద మీకు స్పీడ్ అనిపిస్తే యూ కెన్ కీప్ 0.75. నార్మల్గా అనిపిస్తే యూ కెన్ గో విత్ 1. అర్థమైందా? ఎప్పుడైనా అంతే. క్లాస్ మీకు స్పీడ్ అనిపిస్తే యూ కెన్ కీప్ విత్ 0.75. స్లో అనిపిస్తే యూ కెన్ కీప్ 1.25. నార్మల్గా ఉంటే యూ కెన్ గో విత్ 1. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు 47,000. ఈ క్వశ్చన్ కూడా ఆన్ లెట్అవుట్. సో లెట్అవుట్ పైన వీ హ్యావ్ డన్ 2 questions. చాలా సింపుల్. జిఏవి దగ్గర మాత్రమే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, కానీ మన ప్రొసీజర్ ఫాలో అయితే నో కన్ఫ్యూజన్, ఓన్లీ క్లారిటీ. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 3. మీ దగ్గర మే 2026 ఐసీఐ బుక్ ఉంటే కదా పేజ్ నెంబర్ 3.157లో ఇలస్ట్రేషన్ నెంబర్ 6. 3.157లో ఇలస్ట్రేషన్ నెంబర్ 6 ఉంటుంది. లేదా యూ కెన్ కాపీ, జస్ట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ ఫ్యూ లైన్స్ ఓన్లీ. Purna has a house property in Bangalore. She stays with her family. పూర్ణ పేరుతో ఒక హౌస్ ప్రాపర్టీ ఉందండి. పూర్ణ నేమ్తో బెంగళూరులో హౌస్ ప్రాపర్టీ ఉంది. ఓకేనా? వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది. రెంట్కి ఇచ్చారో వాళ్ళే ఉంటున్నారు? వాళ్ళే ఉంటున్నారు. అంటే ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ లెట్అవుటా? సెల్ఫ్ ఆక్యుపైడ్. పూర్ణ స్టేస్ విత్ అవర్ ఫ్యామిలీ అంటే వాళ్ళే ఉంటున్నారు, రెంట్కి ఇవ్వలేదు. ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అంటే ఈ క్వశ్చన్లో వాళ్ళు రెంట్కి ఇవ్వలేదు, వాళ్ళే ఉంటున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సెల్ఫ్ ఆక్యుపైడ్. మున్సిపల్ వాల్యూ ఇచ్చారు. దే గివెన్ రెంట్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీ ఇన్ ద నైబర్హుడ్. ఎనీబడి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెంట్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీ ఇన్ ద నైబర్హుడ్? It is called as what you know. It is called as fair rent. What is the meaning of fair rent? Rent of same or similar property in the same or similar area having same or similar facilities. The rent of similar property, it is called as what? Market rent లేదా fair rent. 25,000 per month. 25,000 per month అంటే per annum 3 lakhs. దాని మీనింగ్ ఏంటంటే ఫెయిర్ రెంట్. మున్సిపల్ ట్యాక్స్ పేడ్ దే గివెన్ 8,000. వాట్ అబౌట్ స్టాండర్డ్ రెంట్? మన క్వశ్చన్లు ఇవ్వలేదు, అంటే ఇన్ఫర్మేషన్ మేబీ నాట్ అవైలబుల్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ 2,52,000. ఒక్కసారి క్లియర్గా వినండి. ఇక్కడ ప్రాపర్టీ నేచర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ లెట్అవుటా? సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా. సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా. మరి మనకి ఈ స్టెప్స్ ఏమైతే ఉంటాయో ఇవన్నీ ఉంటాయా? మున్సిపల్ వాల్యూ అన్నీ కావాలా మనకి? నో. ఎందుకంటే ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ వీ కెన్ స్టార్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎన్ఏవి కదా. ఎన్ఏవి ఈక్వల్ టు 0. ఫ్రమ్ దేర్ యూ కెన్ స్టార్ట్ నో. మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంట్, మున్సిపల్ ట్యాక్స్ ఇవన్నీ మనకు కావాలా? అనవసరం, నాట్ రిక్వైర్డ్. మరి క్వశ్చన్లు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? చూడండి, క్వశ్చన్లు ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఒకటి టు కన్ఫ్యూజ్ యూ, రెండోది ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ప్రతి ప్రాపర్టీకి వాల్యూస్ అయితే ఉంటాయి.
ప్రతి ప్రాపర్టీకి మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంట్ ఇవన్నీ ఉంటాయి. అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ కూడా ఈ వాల్యూస్ అయితే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఈ వాల్యూస్, ఈ ఇయర్లో సెల్ఫ్ ఆక్యుపైడ్, నెక్స్ట్ ఇయర్లో రెంట్కి ఇచ్చే పాసిబిలిటీ ఉందా? నెక్స్ట్ ఇయర్ మరి రెంట్కి ఇస్తే మన నెక్స్ట్ ఇయర్లో మున్సిపల్ వాల్యూ ఇవన్నీ కావాలి కదా. కాబట్టి గవర్నమెంట్ ప్రతి హౌస్కి ఈ వాల్యూస్ అనేది ఫిక్స్ చేస్తుంది. మనం ఉన్నాం అనుకుంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఈ వాల్యూస్ మనకి అప్పుడు అనవసరం, రెంట్కి ఇస్తే అప్పుడు ఈ వాల్యూస్ మనకి అవసరం. నేను లైఫ్ లాంగ్ నేనే ఉంటానని గ్యారంటీ లేదు కదా. ఈ ఇయర్లో సెల్ఫ్ ఆక్యుపైడ్, నెక్స్ట్ ఇయర్లో మేబీ ఈ ప్రాపర్టీ రెంట్కి ఇవ్వచ్చు, అప్పుడు మనకు కావాలి కదా ఈ వాల్యూస్ అన్ని. కాబట్టి ప్రతి ప్రాపర్టీకి వాల్యూస్ అయితే ఉంటాయి. కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి యూ కెన్ ఇగ్నోర్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, బీ క్లియర్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్కి లిమిట్స్ ఉంటాయి. ప్రాపర్టీ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయినప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్కి లిమిట్స్ ఉంటాయి. లాస్ట్ 2 క్వశ్చన్స్ లో లెట్ అవుట్ కాబట్టి మనకు లిమిట్స్ ఏమి ఉండవు. ఈ క్వశ్చన్ లో సెల్ఫ్ ఆక్యుపైడ్ కాబట్టి లిమిట్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ యూ కెన్ టేక్ ఎయిదర్ 2 lakhs ఆర్ 30,000. 4 కండిషన్స్ ఉంటే యూ కెన్ టేక్ 2 lakhs. ఆ కండిషన్స్ వైలేట్ చేస్తే యూ కెన్ టేక్ 30,000. అవునా? వాట్ ఆర్ దోస్ కండిషన్స్? Loan must be taken for the purpose of construction or purchase. Loan must be taken on or after 1st April 1999. Construction you have to complete within 5 years and you have to produce proof of repayment. ఇవన్నీ ఉంటే గిన you can take 2 lakhs. Conditions violate చేస్తే you can take 30,000. ఇక్కడ చూడండి, loan taken for construction in 2021. Loan taken for construction in 2021. What is first condition? Loan must be taken on or after 1st April 1999. ఈ క్వశ్చన్ లో దే టేకెన్ లోన్ ఇన్ 2021 అంటే ఆఫ్టర్ 1st April 1999. సెకండ్ కండిషన్, లోన్ మస్ట్ బి టేకెన్ ఫర్ పర్చేస్ ఆర్ కన్స్ట్రక్షన్. ఈ కేసులో లోన్ టేకెన్ ఫర్ కన్స్ట్రక్షన్. థర్డ్ కండిషన్, కన్స్ట్రక్షన్ యూ హ్యావ్ టు కంప్లీట్ విత్ ఇన్ 5 years. విత్ ఇన్ 5 years లో అయిపోయింది. అండ్ యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ రీపేమెంట్. అది నామినల్ కండిషన్. ఆ కండిషన్ ఉన్నట్టే ఎప్పుడైనా సరే అది బ్యాంకర్ విల్ గివ్, దట్ ప్రూఫ్ బ్యాంకర్ విల్ గివ్ కాబట్టి అది నామినల్ కండిషన్. ఈ క్వశ్చన్ లో కండిషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి హౌ మచ్ యూ కెన్ టేక్ 2 lakhs. యూ కెన్ టేక్ 2 lakhs. అంటే వీళ్ళు బ్యాంకుకి దే పేడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 2,52,000. మీరు ఎంత మైనస్ చేసుకోవచ్చు అంటే యూ కెన్ మైనస్ 2 lakhs. NAV 0, 24A 0, 24B హౌ మచ్ యూ కెన్ మైనస్ అంటే 2 lakhs. ఐఎమ్ రిపీటింగ్, ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ లిమిట్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి. 4 కండిషన్స్ ఉంటే హౌ మచ్ యూ కెన్ మైనస్ 2 lakhs. కండిషన్స్ వైలేట్ చేస్తే హౌ మచ్ యూ కెన్ మైనస్ 30,000. ఈ కేసులో కండిషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి హౌ మచ్ యూ కెన్ మైనస్ అంటే 2 lakhs. ఓకే, కంప్యూట్ ఇన్కమ్ ఫర్ హౌస్ ప్రాపర్టీ అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్. సారీ, ఫస్ట్ వన్, షిఫ్ట్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్? డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే న్యూ ఓల్డా? ఎవరిబడి నోస్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే న్యూ రేట్స్. అవునా? డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే న్యూ రేట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్? దే డోంట్ వాంట్ ఫాలో డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్. దే డోంట్ వాంట్ ఫాలో డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే దే వాంట్ ఫాలో ఓల్డ్ రేట్స్. ఈ సెంటెన్స్ ట్రై టు అండర్స్టాండ్. డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే న్యూ రేట్స్ కదా. షిఫ్ట్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే షిఫ్ట్ అవుట్ ఆఫ్ న్యూ రేట్స్ అంటే ఓల్డ్ రేట్స్. అంటే ఫస్ట్ క్వశ్చన్ లో దేర్ ఆస్కింగ్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ రేట్స్. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో ఇఫ్ ఈ ఫాలోస్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ అంటే సెకండ్ క్వశ్చన్ లో న్యూ రేట్స్. అంటే హౌ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ రేట్స్. మరి పైన చేసిన 2 క్వశ్చన్స్ లో న్యూ ఓల్డ్ చెప్పలేదు కదా, అది లెట్ అవుట్ కాబట్టి న్యూ అయినా ఓల్డ్ అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ కాబట్టి న్యూలో వేరు ఉంటుంది, ఓల్డ్లో వేరు ఉంటుంది. ఓల్డ్లో NAV 0, 24A 0, 24B మైనస్ చేసుకోవచ్చు 2 lakhs. న్యూలో NAV 0, 24A 0, 24B కూడా 0. మీకు గుర్తుందా? చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఓల్డ్ రేట్స్ NAV 0, 24A 0, 24B మైనస్ చేసుకోవచ్చు. ఎంత మేనేజ్ చేసుకోవచ్చు? ఏదో 2 lakhs ఆర్ 30,000. కండిషన్స్ ఉంటే 2 lakhs లేకపోతే 30,000. ఇఫ్ యూ ఫాలో న్యూ రేట్స్ NAV 0, 24A 0, 24B కూడా 0. అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఓల్డ్ ప్రకారం వేరుంటుంది, న్యూ ప్రకారం వేరుంటుంది.
ఈ క్వశ్చన్లో ఈ హౌ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ యాజ్ పర్ న్యూ రేట్స్ అంటే బోత్. ఫస్ట్ విల్ కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, తర్వాత యూ కెన్ గో టు యాజ్ పర్ న్యూ రేట్స్. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మనకి జిఏవి, మున్సిపల్ వాల్యూ, ఫెయిర్ రెంట్ ఇవన్నీ కావాలా? నో, డైరెక్ట్లీ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎన్ఏవి. ఎన్ఏవి ఈక్వల్ టు 0. వీఆర్ గోయింగ్ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. అంతేనా? ఎన్ఏవి ఈక్వల్ టు 0 మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A స్టాండర్డ్ డిడక్షన్ at the rate of 30% of NAV. 0 into 0. B. Interest on home loan. Conditions అన్నీ ఉన్నాయి. All 4 conditions are there. You taken loan in 2021 అంటే after 1st April 1999. You taken for construction. Within 5 years construction కంప్లీట్ అయింది. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి యూ కెన్ టేక్ హౌ మచ్ అంటే 2 lakhs. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు లాస్ ఆఫ్ 2 lakhs. ఇలా లాస్ వస్తే మనకి అడ్వాంటేజ్, ఎందుకంటే మీకు ఇంకొక ఇన్కమ్ ఉంటే పాసిబిలిటీ ఉందా? అతనికి శాలరీ ఇన్కమో, శాలరీ ఇన్కమో లేదా ఐఎఫ్ఓఎస్, క్యాపిటల్ గెయిన్స్, బిజినెస్ ఇన్కమ్ ఉంటే పాసిబిలిటీ ఉందా? ఆ ఇన్కమ్ నుంచి ఈ లాస్ని ఏం చేయొచ్చు? ఈ కెన్ సెట్ అప్. దానివల్ల ఓవరాల్ ఇన్కమ్ తగ్గిపోద్ది కాబట్టి ఈ కెన్ పే లెస్ ట్యాక్స్. ఇది యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యాజ్ పర్ న్యూ రేట్స్. ఎన్ఏవి ఈక్వల్ టు 0 మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A. What is that? Standard deduction at the rate of 30% of NAV. 0. 24B interest on home loan కూడా అలో చేయరు, అవునా? 0. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు 0. జస్ట్ దీనిపైన బేస్ చేసుకొని చెప్పమంటే ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే బెటరా, న్యూ రేట్స్ ఫాలో అయితే బెటరా? జస్ట్ అంటే రిమైనింగ్ ఇన్కమ్స్ అని మనకు తెలియదు, రిమైనింగ్ డిడక్షన్స్ అని మనకు తెలియదు. జస్ట్ దీనిపైన బేస్ చేసుకొని చెప్పమంటే వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఓల్డ్ రేట్స్ బెటరా, న్యూ రేట్స్ బెటరా? ఓల్డ్ రేట్స్ బెటర్. ఎందుకంటే ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే వర్ గెటింగ్ లాస్ ఆఫ్ 2 lakhs కదా. ఇంకొక ఇన్కమ్ 10 lakhs అనుకోండి. 10 lakhs నుంచి ఈ 2 lakhs యూ కెన్ సెట్ ఆఫ్. వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 8 lakhs. యూ కెన్ పే ట్యాక్స్ ఓన్లీ ఆన్ 8 lakhs. అదే మీరు న్యూ రేట్స్ ఫాలో అయితే ఇంకొక ఇన్కమ్ ఎంత ఉంది? 10 lakhs ఉంది. 10 lakhs ప్లస్ 0 మొత్తం ఎంత? 10 lakhs. దానిపైన ఐ హావ్ టు పే ట్యాక్స్. అంటే ట్యాక్స్ రేట్స్, రిమైనింగ్ డిడక్షన్స్, రిమైనింగ్ కండిషన్స్ ఇవన్నీ చూడాలి మనము. జస్ట్ ఇక్కడ వాట్ ఈస్ అడ్వైజ్ అంటే ఈ కేసులో యూ కెన్ గో టు ఓల్డ్ రేట్స్. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ కేసులో చెప్పాలంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమో ఆన్ లెట్ అవుట్, ఈ క్వశ్చన్ ఏమో ఆన్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఎన్ఏవి ఈక్వల్ టు 0. ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ టు స్టార్ట్. సెల్ఫ్ ఆక్యుపైడ్లో ఓల్డ్ రేట్స్ వేరు, న్యూ రేట్స్ వేరు. అలాగే ఇంట్రెస్ట్కి లిమిట్స్ ఉంటాయి 2,30,000. లెట్అవుట్కి ఓల్డ్ అయినా న్యూ అయినా సరే ఎటువంటి వేరియేషన్ ఉండదు. అలాగే ఇంట్రెస్ట్కి లిమిట్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. మీ ఐసీఐ బుక్లో మే 2026 ఐసీఐ బుక్లో 3.164 పేజ్ నెంబర్లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 9 ఉంటుంది. లేదా యూ కెన్ కాపీ దిస్ వన్. కొన్నిసార్లు మీరు క్వశ్చన్స్ కూడా కాపీ చేయాలి. క్వశ్చన్స్ కాపీ చేస్తే ఏమవుతుందంటే యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. క్వశ్చన్ని మీరు బుక్లో చదివినప్పుడు ఒక క్వశ్చన్ని మీరు కాపీ చేసినప్పుడు చాలా వేరియేషన్ ఉంటుంది, మీరు చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ కాపీ చేయండి. క్వశ్చన్ కాపీ చేసి దీనికి హౌ టు సాల్వ్ ది ఆన్సర్. క్వశ్చన్ కాపీ చేస్తే మీకు తెలియకుండానే మీరు చాలా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే ఇఫ్ యూ రీడ్ నో జస్ట్ యూ విల్ రీడ్ జస్ట్ లైక్ దట్. అదే మీరు కాపీ చేసినప్పుడు ప్రతి వర్డ్ రాస్తారు కాబట్టి మీ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ రాయండి. ప్రేమ్ ఓన్స్ ఏ హౌస్. ఓకే, 2/3 ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, 1/3 ఈజ్ లెట్ అవుట్. ఏంటిది? ఫస్ట్ 2 క్వశ్చన్స్లో ఓన్లీ లెట్ అవుట్, థర్డ్ క్వశ్చన్లో సెల్ఫ్ ఆక్యుపైడ్. కానీ ఈ క్వశ్చన్లో ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటున్నారు,
దే ఆర్ సేయింగ్ లెట్ అవుట్ ఆల్సో. అంటే మీకు ఒక పెద్ద హౌస్ ఉందండి, ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంది. సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చారు, గ్రౌండ్ ఫ్లోర్లో మీరే ఉంటున్నారు, అలా పాసిబులా? లేదా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది, మీకు గ్రౌండ్ ఫ్లోర్లో మీరే ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చారు. లేదా పెద్ద హౌస్ ఉంది, ఒక 4 రూమ్స్ ఉన్నాయి, ఒక 2 రూమ్స్లో డివిజన్ లాగా పెట్టుకొని మీరు ఉంటున్నారు, ఇంకొక 2 రూమ్స్లో ఏమో రెంట్కి ఇచ్చారు. అలా జరుగుతుందా? ఎస్. ఇక్కడ కూడా ఒక హౌస్ ఉంది, మేబీ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 2/3 సెల్ఫ్ ఆక్యుపైడ్, అంటే 2 ఫ్లోర్స్లో అతనే ఉంటున్నాడు, 1/3 లెట్ అవుట్, ఒక ఫ్లోర్ ఏమో రెంట్కి ఇచ్చాడు. లేదా ఒకే ఫ్లోర్లో 3 రూమ్స్ ఉన్నాయి, 2 రూమ్స్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్, ఇంకొక రూమ్ ఏమో డివిజన్ ఉంది, అది లెట్ అవుట్ రెంట్కి ఇచ్చాడు. మున్సిపల్ వాల్యూ 3 lakhs, పే రెంట్ 2.7 lakhs అండ్ స్టాండర్డ్ రెంట్ ఏమో 3.3 lakhs. ఈ మున్సిపల్ వాల్యూ ఏమైతే ఉందో 3 lakhs అనేది, దట్ ఈస్ ఫర్ ఎంటైర్ హౌస్, నాట్ ఫర్ ఓన్లీ లెట్ అవుట్ పోర్షన్, ఇట్ ఈస్ ఫర్ ఎంటైర్ హౌస్. 3 lakhs ఉంది కదా మున్సిపల్ వాల్యూ, ఇది ఫర్ ఎంటైర్ హౌస్. సో 3 lakhs హౌ మచ్ ఈస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్? 3 lakhs ఇంటూ 2/3, 2 lakhs. 3 lakhs హౌ మచ్ ఈస్ ఫర్ లెట్ అవుట్? 1/3 అంటే 1 lakh. 3 lakhs మున్సిపల్ వాల్యూ అనేది ఫర్ ఎంటైర్ హౌస్. హౌ మచ్ ఈస్ రిలేటింగ్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే 2 lakhs, హౌ మచ్ ఈస్ రిలేటింగ్ టు లెట్ అవుట్ అంటే 1 lakh. అలాగే దిస్ వన్ కూడా 2.7 lakhs లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏమో 2/3 అంటే 1,80,000, లెట్ అవుట్ ఏమో 90,000, 1/3. ఇది కూడా 3.3 lakhs హౌ మచ్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్? 2/3 అంటే 2.2 lakh, హౌ మచ్ ఈస్ లెట్ అవుట్ అంటే 1/3 అంటే 1.1 lakh. అంటే ఇక్కడ ఇచ్చిన అన్ని వాల్యూస్ కూడా, అన్ని వాల్యూస్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ 1,20,000, 1,20,000లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏమో 2/3 అంటే 80,000, లెట్ అవుట్ ఏమో 1/3 అంటే 40,000. ఇక్కడ ఇచ్చిన అన్ని వాల్యూస్ కూడా ఇంక్లూడింగ్ మున్సిపల్ ట్యాక్స్ ఫర్ ఎంటైర్ హౌస్. కాబట్టి 2/3, 1/3 రేషియోలో యూ హ్యావ్ టు డివైడ్ బిట్వీన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ లెట్ అవుట్. ఓకేనా? అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ది హౌస్, అంతేనా? పార్ట్ ఆఫ్ ది హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ది హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్, అండ్ పార్ట్ ఆఫ్ ది హౌస్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది హౌస్ లెట్ అవుట్. సమ్ పోర్షన్ ఆఫ్ హౌస్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్, సమ్ పోర్షన్ ఆఫ్ హౌస్ ఏమో లెట్ అవుట్. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇన్వాల్వ్ అయి ఉందా? సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఓల్డ్ రేట్స్ ప్రకారం వేరుంటది, న్యూ రేట్స్ ప్రకారం వేరుంటది. ఒకవేళ మొత్తం హౌస్ ఇప్పుడు ఇస్ ఓన్లీ లెట్ అవుట్ అనుకోండి, అప్పుడు ఓల్డ్ అయినా న్యూ అయినా there is no variation. Whenever there is self occupied, then there is difference between old rates as well as the new rates. కాబట్టి ఇక్కడ they are asking you to compute income from house property. First one, shifting out of the default tax regime. అంటే default tax regime అంటే new rates, shifting out of the default tax regime అంటే shifting out of new rates అంటే దాని మీనింగ్ old rates. ఫస్ట్ వన్ ఏమో old rates, సెకండ్ వన్ ఏమో default tax rates అంటే new rates. అంటే ఈ క్వశ్చన్లో they're asking as per old rates as well as new rates. But if you do as per old rates, as per new rates, it will take just 1 minute extra అంతే. If you do as per old rates, as per new rates, it will take just 1 more minute అంతే. ఇక్కడ ఎందుకు వాళ్ళు ఓల్డ్ న్యూ రెండు అడుగుతున్నారు? బికాస్ దర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నప్పుడు దే విల్ ఆస్క్ యాజ్ పర్ ఓల్డ్ యాజ్ వెల్ యాజ్ న్యూ. అంటే వాళ్ళు చెప్పాలి ఓల్డ్ న్యూ చెప్పాలి సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నప్పుడు. లెట్ అవుట్ ఉన్నప్పుడు ఎటువంటి వేరియేషన్ ఉండదు కాబట్టి నో నీడ్ టు సే. ఓకే, ఫస్ట్ విల్ డు యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. Computation of income from house property, as per old rates, okay na? Computation of income from house property as per old rates.
చూడండి, ఫస్ట్ మనం జిఏవి కంప్యూట్ చేయాలి కదా, తర్వాత వీ కెన్ కంప్యూట్ వాట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంటే ఎప్పుడైనా సరే మనం జిఏవి కంప్యూట్ చేసి తర్వాత వీ హావ్ టు కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అట్ ఏ టైం ఐఎమ్ కంప్యూటింగ్ జిఏవి అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సరే రాస్తాను, అది కరెక్టా రాంగ్ మీరు చెప్పండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, జిఏవి కంప్యూట్ చేయాలి కదా, ఫస్ట్ జిఏవి కంప్యూట్ చేద్దాం. మున్సిపల్ వాల్యూ ఆర్ పెయిర్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుందాం. వెయిట్ ఫర్ 1 minute, చాలా క్లియర్గా ఉంటుంది. తర్వాత స్టెప్ 1 ఆర్ స్టాండర్డ్ రెంట్ విల్ టేక్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. వాట్ ఈస్ స్టెప్ నెంబర్ 3? స్టెప్ 2 ఆర్ ఏఆర్ఆర్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్? 12 months into rent per month minus unrealized rent. What is step number 4? GAV. GAV మనం సపరేట్ కంప్యూట్ చేయాలి యాక్చువల్గా, కానీ ఇక్కడే కంప్యూట్ చేస్తున్నాను. GAV వచ్చిన తర్వాత మీరు ఏం మేనేజ్ చేయాలి? మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్. అర్థమవుతుందా? మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్. నేను GAV సపరేట్ కంప్యూట్ చేయకుండా ఇక్కడే కంప్యూట్ చేస్తున్నాను. మున్సిపల్ వాల్యూ పెయిడ్ అండ్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 GAV. GAV minus municipal tax paid by owner. What you will get? NAV minus deductions under section 24. 24A. What is that standard deduction? 24B ఏంటి? Interest on home loan. Interest on home loan. What is the balance? Income from house property. ఇలా కంప్యూట్ చేయొచ్చా? రెండు ఒకటే కదా. జిఏవి సపరేట్ కంప్యూట్ చేసిన తర్వాత జిఏవి నుంచి కంటిన్యూ చేసినా లేదా రెండు కలిపి చేసినా రెండు సేమ్, డిఫరెన్స్ ఏమి ఉండదు. మనమే నార్మల్గా జిఏవి వరకు సపరేట్ కంప్యూట్ చేసి తర్వాత జిఏవి నుంచి ఇక్కడ కంప్యూట్ చేసేవాళ్ళం. నేను ఇక్కడ రెండు కలిపేస్తున్నాను. ఈవెన్ క్వశ్చన్ నెంబర్ 1లో 2లో కూడా అలాగే చేయొచ్చు, మీరు ఇలాగే చేయొచ్చు. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని పెట్టేసి స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3, స్టెప్ నెంబర్ 4 జిఏవి వస్తుంది. జిఏవి మైనస్ మున్సిపల్ ట్యాక్స్ విల్ గెట్ NAV మైనస్ 24A మైనస్ 24B విల్ గెట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంతే కదా. మీరు అబ్జర్వ్ చేస్తే మనం క్వశ్చన్ నెంబర్ 1లో 2లో కూడా ఇలాగే చేశాము. కాదంటే అక్కడ జిఏవి సపరేట్ కంప్యూట్ చేశాము. మీరు అక్కడ కూడా కావాలంటే ఇలాగే చేయొచ్చు. దెర్ ఈస్ నో డిఫరెన్స్. క్వశ్చన్ నెంబర్ 1లో 2లో కూడా జస్ట్ ఇలా కలిపేయచ్చు. స్టెప్ నెంబర్ 1, 2, 3, 4 you will get GAV minus municipal tax will get NAV minus 24A minus 24B income from house property. Okay, listen. ఈ క్వశ్చన్ లో లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడా, లెట్ అవుట్ సెల్ఫ్ ఆక్యుపైడా రెండు ఉన్నాయి కదా. అంటే ఈ క్వశ్చన్ లో లెట్ అవుట్ ఉంది, దెర్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ రెండు ఉన్నాయి కదా. అవునా? ఈ క్వశ్చన్ లో 2/3 ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, 1/3 ఈజ్ లెట్ అవుట్. ఓకే, క్వశ్చన్ లో ఫస్ట్ దే గివెన్ సెల్ఫ్ ఆక్యుపైడ్, తర్వాత దే గివెన్ లెట్ అవుట్ కాబట్టి అలా అయినా ఓకే. వీ కెన్ గో ఇన్ ద సేమ్ ఆర్డర్. దెర్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, దెర్ ఈజ్ లెట్ అవుట్ రెండు ఇచ్చారు. వాట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ పోర్షన్? 2/3, లెట్ అవుట్ 1/3. అంతే కదా. సెల్ఫ్ ఆక్యుపైడ్ 2/3, లెట్ అవుట్ ఏమో 1/3. కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఈ స్టెప్స్ అన్ని ఉంటాయా? స్టెప్ నెంబర్ 1, 2, 3, 4 ఇవన్నీ ఉంటాయా? నో కదా. సెల్ఫ్ ఆక్యుపైడ్కి డైరెక్ట్లీ ఫ్రమ్ వేర్ యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ NAV. NAV ఈక్వల్ టు 0. అవునా? అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఈ స్టెప్స్ అన్ని ఏముండవు, ఇవన్నీ కూడా జీరోనే, ఇవన్నీ కూడా జీరోనే. NAV వరకు ఎవ్రీథింగ్ 0. ఎందుకంటే సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఎలాగో వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ NAV. NAV ఈక్వల్ టు 0 కదా. NAV ఈక్వల్ టు 0. కమ్ టు లెట్ అవుట్. లెట్ అవుట్కి స్టెప్స్ అన్ని ఉంటాయి. వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ? 3 lakhs. 3 lakhsలో హౌ మచ్ ఈస్ లెట్ అవుట్? 1/3 అంటే 1 lakh వస్తుంది. అంతేనా? అర్థమవుతుందా? 3 lakhs మున్సిపల్ వాల్యూ, దట్ ఈస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ లెట్ అవుట్. లెట్ అవుట్ 1/3 కాబట్టి 1 lakh వస్తుంది. మున్సిపల్ వాల్యూ 1 lakh వస్తుంది. వాట్ అబౌట్ పెయిర్ రెంట్? 2.7 lakhsలో 1/3 అంటే 90,000. 1 lakh or 90,000 హైయర్ మీన్స్ హౌ మచ్? 1 lakh. ఆర్ యు అండర్స్టాండింగ్? 1 lakh ఎలా వచ్చిందంటే 3 lakhs ఇంటూ 1/3. 90,000 ఎలా వచ్చిందంటే 2,70,000 ఇంటూ 1/3. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 1 వాల్యూ ఆల్రెడీ నో హౌ మచ్ ఇట్ ఈస్ 1 lakh. మీరు దేంతో కంపేర్ చేయాలి? స్టాండర్డ్ రెంట్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ స్టాండర్డ్ రెంట్? 3.3 lakhs. 3.3 lakhs ఇంటూ 1/3 హౌ మచ్ ఇట్ ఈస్? 1.1 lakh. 1 lakh or 1.1 lakh లోయర్ మీన్స్ హౌ మచ్? 1 lakh. మనకు సెల్ఫ్ ఆక్యుపైడ్ నాట్ రిలవెంట్. సెల్ఫ్ ఆక్యుపైడ్కి
ఎలాగో ఎన్ఏవిని 0 కాబట్టి అప్ టు ఎన్ఏవి ఎవ్రీథింగ్ ఈ 0. నెక్స్ట్ స్టెప్ 2 వాల్యూ ఎంత ఉంది? 1 lakh ఉంది. స్టెప్ 2 వాల్యూ 1 lakh ఉంది. ఈఆర్ఆర్ మనం కంప్యూట్ చేద్దాం. హౌ టు కంప్యూట్ ఈఆర్ఆర్? 12 months ఇంటూ వాట్ ఈస్ రెంట్ పర్ మంత్? వాట్ ఈస్ రెంట్ పర్ మంత్? 1/3 portion was let out at a rent of 8,000 per month. 8,000 per month మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. క్వశ్చన్లో చెప్పారా ఏమైనా అన్రియలైజ్డ్ రెంట్ ఉన్నట్టుగా? చెప్పలేదు. 0. సో వాట్ ఈస్ ఏఆర్ఆర్? 96,000. 96,000 అంతేనా? 1 lakh or 96,000 హైయర్ మీన్స్ హౌ మచ్? 1 lakh అంతే కదా. స్టెప్ 2 వాల్యూ 1 lakh వచ్చింది. ఏఆర్ఆర్ ఏమో 96,000. హైయర్ మీన్స్ హౌ మచ్? 1 lakh. నౌ కమ్ టు జిఏవి. మనకి పైన స్టెప్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసినప్పుడు ఏది హైర్ వచ్చింది? స్టెప్ 2 హైర్ వచ్చిందా? ఏఆర్ఆర్ హైర్ వచ్చిందా? స్టెప్ 2 ఏమో 1 lakh, ఏఆర్ఆర్ ఏమో 96,000. ఏది హైర్ వచ్చింది మనకి? స్టెప్ 2 కదా. సో జిఏవి ఈక్వల్ టు స్టెప్ 2 ఓన్లీ. బట్ స్టెప్ 2 వాల్యూ 1 lakh. అది ఏఆర్ఆర్ హైర్ వస్తే మనం వేకెన్సీ లాస్ మేనేజ్ చేసేవాళ్ళం. ఈ క్వశ్చన్ ఎలాగో వేకెన్సీ లాస్ లేదనుకోండి, పైన మనం స్టెప్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసినప్పుడు ఏది హైర్ వచ్చింది? స్టెప్ 2. సో జిఏవి ఈక్వల్ టు స్టెప్ 2. ఒకవేళ ఏఆర్ఆర్ హైర్ వస్తే అప్పుడు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్ ఈక్వల్ టు జిఏవి. మున్సిపల్ ట్యాక్స్ పేడ్ బై ఓనర్. మున్సిపల్ ట్యాక్స్, వాట్ ఈస్ మున్సిపల్ ట్యాక్స్ పర్సెంటేజ్? 10%. 10% కదా. 10% ఆఫ్ మున్సిపల్ వాల్యూ 3 lakhs ఇంటూ 10% ఎంత వస్తుంది? ఇట్ ఈస్ 30,000. కానీ అది సెల్ఫ్ ఆక్యుపైడ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ లెట్ అవుట్ కదా, రెండు కదా. సో 30,000 ఇంటూ వాట్ ఈస్ లెట్ అవుట్ పర్సెంట్ 1/3, ఇట్ విల్ బి హౌ మచ్ అంటే 10,000. అర్థమైందా? మున్సిపల్ ట్యాక్స్ ఈక్వల్ టు 10% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. మున్సిపల్ వాల్యూ ఇచ్చారు 3 lakhs ఇంటూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 10% to 30,000. ఇన్ దట్ లెట్ అవుట్ ఈస్ 1/3 కాబట్టి ఇట్ విల్ బి 10,000. వాట్ ఈస్ ఎన్ఏవి? ఎన్ఏవి ఈక్వల్ టు 1 lakh minus 10,000, 90,000. జిఏవి మైనస్ మున్సిపల్ ట్యాక్స్ విల్ గెట్ ఎన్ఏవి మైనస్ 24A. 30% ఆఫ్ 0. సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఎన్ఏవి 0, 24A 0 కదా. ఇక్కడ 30% ఆఫ్ 90,000, 27,000. 24B ఇంట్రెస్ట్. 24B ఇంట్రెస్ట్. మొత్తం వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ పే చేశారు? దే పెడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1,20,000. 1,20,000లో సెల్ఫ్ ఆక్యుపైడ్కి 2/3 అంటే 80,000, లెట్ అవుట్కి 40,000. ఇక్కడ ఏమైపోద్ది? నెగిటివ్ అంతే కదా. ఎలాగో సెల్ఫ్ ఆక్యుపైడ్ మనం చెప్పుకున్నాం ఎన్నోసార్లు, సెల్ఫ్ ఆక్యుపైడ్కి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ 80,000. లెట్ అవుట్కి 90,000 మైనస్ 27,000 మైనస్ 40,000, 23,000. అర్థమవుతుందా? జిఏవి మైనస్ మున్సిపల్ ట్యాక్స్ ఎన్ఏవి వి గాట్ మైనస్ 24A మైనస్ 24B. సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఏమో వి గాట్ నెగిటివ్ ఆఫ్ 80,000. లెట్ అవుట్కి ఏమో వి గాట్ పాజిటివ్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 23,000. స్టాప్ చేసుకోవచ్చా? ఎస్. ఒకటేమో నెగిటివ్, ఇంకొకటేమో పాజిటివ్. సో ఫైనల్లీ ఆఫ్టర్ సెట్టింగ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు 57,000. 57,000. చూడండి, ఇక్కడ మనం జిఏవిని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని ఒకేసారి కంప్యూట్ చేసాం. స్టెప్ నెంబర్ 1, 2, 3, 4 అప్లై చేస్తే ఏమొస్తుంది? జిఏవి వస్తుంది మైనస్ మున్సిపల్ ట్యాక్స్ ఎన్ఏవి మైనస్ 24A మైనస్ 24B. మీరు కావాలంటే పైన క్వశ్చన్ నెంబర్ 1, 2లో కూడా ఇలాగే చేయొచ్చు. ఓకే, మన స్మాల్ క్లారిఫికేషన్. ఇక్కడ మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ ఎంత మేనేజ్ చేస్తున్నాము? 80,000 కదా. లెట్ అవుట్కి ఎంత మేనేజ్ చేస్తున్నాము? 40,000. లెట్ అవుట్కి లిమిట్స్ ఏమి ఉండవు కాబట్టి మనకి వరీ లేదు. సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఎంత మేనేజ్ చేయాలి మామూలుగా? ఏదర్ 2 lakhs ఆర్ 30,000. సెల్ఫ్ ఆక్యుపైడ్కి లిమిట్స్ ఉంటాయి, ఏదర్ 2 lakhs ఆర్ 30,000. ఈ కేసులో దే టేకెన్ లోన్ ఫర్ విచ్ పర్పస్? అది మనకి క్వశ్చన్లో చెప్పారు, అంటే ఐసీ బుక్లో క్లియర్గా చెప్పారు. ఇక్కడ నేను క్వశ్చన్ మొత్తం రాయలేదు. దే సెడ్ దట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ హౌస్, అంటే కండిషన్స్ ఉన్నాయి. దే పర్చేజ్డ్ హౌస్ అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ పర్చేజ్ ఆఫ్ హౌస్ కాబట్టి అది కూడా దే టేకెన్ ఆఫ్టర్ 1st April 1999. అవన్నీ చెప్పారు క్వశ్చన్లో. కండిషన్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ టేక్ అప్ టు 2 lakhs. సో ఐఎమ్ టేకింగ్ హియర్ 80,000. ఒకవేళ వాళ్ళు రిపేర్స్ కోసం తీసుకున్నారు లేదా దే టేకెన్ బిఫోర్ 1st April 1999 అనుకోండి, అప్పుడు యూ కెన్ మైనస్ ఓన్లీ 30,000. సెల్ఫ్ ఆక్యుపైడ్ లిమిట్స్ ఉన్నాయా? ఎంత లిమిట్? 2 lakhs లేదా 30. ఈ క్వశ్చన్లో కండిషన్స్ అన్ని ఉన్నాయి, క్వశ్చన్లో వాళ్ళు ఇచ్చారు, నేను అది రాయలేదు అంతే. సో యూ కెన్ మైనస్ 2 lakhs అప్ టు 2 lakhs. కాబట్టి నేను 80 మైనస్ చేస్తున్నాను.
ఒకవేళ క్వశ్చన్లో వాళ్ళు రిపేర్స్ అను లేదా లోన్ టేకెన్ బిఫోర్ 1st April 1999 అని చెప్పారు అనుకోండి, అప్పుడు యూ కెన్ మైనస్ ఓన్లీ 30,000. ఈ క్వశ్చన్లో కండిషన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఐ కెన్ టేక్ అప్ టు 2 lakhs కాబట్టి ఐఎమ్ రిడ్యూసింగ్ 80,000. ఓకేనా? సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు -57,000. ఇలా నెగిటివ్ రావడం వల్ల మనకు అడ్వాంటేజ్ అది బర్డెన్ అంటే అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ -57,000ని ఇంకొక ఇన్కమ్ ఏమైనా ఉందనుకోండి, శాలరీ ఇన్కమ్ ఏమైనా ఉందనుకోండి, మీరు సెటప్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఓవరాల్ ఇన్కమ్ తగ్గిపోద్ది. అది మీకు అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ నో. ఇట్ ఈస్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ నో. ఇన్ ద గివెన్ క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ యూ టు కంప్యూట్ యాజ్ పర్ న్యూ రేట్స్ ఆల్సో నో. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ యాజ్ పర్ న్యూ రేట్స్. కానీ ఓల్డ్ రేట్స్ కి న్యూ రేట్స్ కి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఇట్ విల్ టేక్ జస్ట్ 1 minute ఎగస్ట్రా అంతే, జస్ట్ 1 minute. కీప్ ఎడింగ్ కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వీ హ్యావ్ డన్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్, నౌ యాజ్ పర్ న్యూ రేట్స్. యాజ్ పర్ న్యూ రేట్స్. There is self-occupied, there is let out. కరెక్టా? లెట్ అవుట్ కి ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. కరెక్టా? సో లెట్ అవుట్ కి వాట్ ఈస్ ఆన్సర్ యూ గాట్ ఇన్ కేస్ ఆఫ్ ఓల్డ్ రేట్స్? సి లాస్ట్ కాలమ్. ఇన్ కేస్ ఆఫ్ ఓల్డ్ రేట్స్ వాట్ ఈస్ ఆన్సర్ ఫర్ లెట్ అవుట్? యూ గాట్ 23,000. నో. ఇన్ కేస్ ఆఫ్ న్యూ రేట్స్ ఆల్సో యూ విల్ గెట్ సేమ్ ఆన్సర్ కదా. అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ హౌ మచ్ విల్ గెట్ అంటే 23,000. కరెక్టా? ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా ఇన్ కేస్ ఆఫ్ లెట్ అవుట్ ఎటువంటి వేరియేషన్ ఉండదు. కమ్ టు సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ కి ఓల్డ్ రేట్స్ ఫాలో అయినప్పుడు వాట్ ఈస్ ఆన్సర్ యూ గాట్? -80,000. మరి న్యూ రేట్స్ ఫాలో అయినప్పుడు వాట్ ఈస్ ఆన్సర్ విల్ గెట్? 0. వై 0? ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ న్యూ రేట్స్ ఫాలో అయితే NAV 0, 24A 0, 24B కూడా 0 కదా. గుర్తుందా? ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే NAV 0, 24A 0, 24B మేనేజ్ చేసుకోవచ్చు. అదే మీరు న్యూ రేట్స్ ఫాలో అయితే NAV 0, 24A 0, 24B కూడా 0 అయిపోద్ది. అంటే ఫైనల్లీ 0 అయిపోద్ది. లెట్ అవుట్ ఆన్సర్ సేమ్ ఉంటుంది. సెల్ఫ్ ఆక్యుపైడ్ కి పైన ఏమో వీ గాట్ సమ్ నెగిటివ్ ఆఫ్ 80,000, ఇక్కడేమో 0 అయిపోద్ది. సో వాట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇఫ్ యూ ఫాలో న్యూ రేట్స్ అంటే 23,000. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్. లెట్ అవుట్ కి ఓల్డ్ రేట్స్ ఫాలో అయినా న్యూ రేట్స్ ఫాలో అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు. సెల్ఫ్ ఆక్యుపైడ్ కి ఓల్డ్ రేట్స్ ఫాలో అయినప్పుడు NAV ఈక్వల్ టు 0, 24A 0, 24B ఇంట్రెస్ట్ మీరు మేనేజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నెగిటివ్ వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అదే ఇఫ్ యూ ఫాలో న్యూ రేట్స్ NAV 0, 24A 0, 24B కూడా 0 అయిపోద్ది. కాబట్టి ఇట్ విల్ బి ఫైనల్ ఆన్సర్ విల్ బి 0. అంటే న్యూ కి ఓల్డ్ కి ఎక్కడ వేరియేషన్ ఉంటుంది అంటే ఓన్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. టెల్ మీ టిల్ నౌ వీ హ్యావ్ డన్ 4 ప్రాబ్లమ్స్ కదా. వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1? క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ఓన్లీ లెట్ అవుట్. అంటే వాళ్ళు ప్రాపర్టీ రెంట్కి ఇస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ఓన్లీ లెట్ అవుట్. లెట్ అవుట్ అయినప్పుడు ఓల్డ్ రేట్సా న్యూ రేట్సా చూడాలా? అవసరం లేదు. అందుకే మనకి క్వశ్చన్లో కూడా వాళ్ళు చెప్పలేదు. క్వశ్చన్లో కూడా ఎండ్ ఆఫ్ ది క్వశ్చన్ వాళ్ళు ఏమని ఇచ్చారు? కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇచ్చారు. ఓల్డ్ అని చెప్పలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లో ఇట్ ఈస్ ఓన్లీ లెట్ అవుట్ కాబట్టి ఓల్డ్ అయినా న్యూ అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు. వాట్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 2? క్వశ్చన్ నెంబర్ 2 కూడా ఓన్లీ లెట్ అవుట్. రెంట్కి ఇచ్చారు. ఓన్లీ లెట్ అవుట్. ఓన్లీ లెట్ అవుట్ అయినప్పుడు న్యూ రేట్స్ అయినా ఓల్డ్ రేట్స్ అయినా ఎటువంటి వేరియేషన్ ఉండదు కాబట్టి మనకి ఇక్కడ కూడా ఓల్డ్ అని చెప్పలేదు. దే ఆర్ సేయింగ్ ఓన్లీ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. వాట్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3? క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్. అంటే వాళ్ళే ఉంటున్నారు ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇఫ్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్ దే హౌ టు సే వెదర్ ఇట్ ఈస్ ఓల్డ్ ఆర్ న్యూ రేట్స్. ఎందుకంటే
ఓల్డ్ రేట్స్లో డిఫరెంట్గా ఉంటుంది, న్యూ రేట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్లో వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కంప్యూట్ ఇన్కమ్ ఫర్ హౌస్ ప్రాపర్టీ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ రేట్స్ అంటున్నారు. ఓల్డ్ రేట్స్లో NAV 0, 24A 0, 24B యూ కెన్ మైనస్ సమ్ ఇంట్రెస్ట్, కాబట్టి విల్ గెట్ నెగిటివ్ ఆన్సర్. అవునా, సీ దేర్ నెగిటివ్ ఆన్సర్ యూ గాట్. అదే ఇఫ్ దే ఆస్క్ యూ టు కంప్యూట్ యాజ్ పర్ న్యూ రేట్స్ అప్పుడు NAV 0, 24A 0, 24B కూడా 0, సో ఫైనల్ ఇట్ విల్ బి 0. థర్డ్ క్వశ్చన్ ఈస్ ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్. అంటే న్యూ రేట్స్ ఓల్డ్ రేట్స్ ఎప్పుడు చెప్పాలి? ఇఫ్ దెర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. కమ్ టు క్వశ్చన్ నెంబర్ 4. ఇక్కడ ఏంటి, ఒక పెద్ద హౌస్ ఉంది, పార్ట్ ఆఫ్ ది హౌస్ లో వాళ్ళు ఉంటున్నారు సెల్ఫ్ ఆక్యుపైడ్, పార్ట్ ఆఫ్ ది హౌస్ ఏమో రెంట్కి ఇచ్చారు లెట్ అవుట్. లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళే ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చారు. లేదా దేర్ ఆర్ 3 రూమ్స్, ఒక రూమ్ లో వాళ్ళు ఉంటున్నారు, 2 రూమ్స్ రెంట్కి ఇచ్చారు. లేదా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళు ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చారు. అంటే ఇక్కడ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఈజ్ లెట్ అవుట్, పార్ట్ ఆఫ్ ది హౌస్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్, సమ్ పోర్షన్ ఈజ్ లెట్ అవుట్, సమ్ పోర్షన్ ఈజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. క్వశ్చన్ నెంబర్ 4 మీరు అబ్జర్వ్ చేస్తే, క్వశ్చన్ నెంబర్ 4 మీరు అబ్జర్వ్ చేస్తే why like that, why it is coming like that? Now okay. Question number 4 మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్ ఆఫ్ ది హౌస్, పార్ట్ ఆఫ్ ది హౌస్ ఏమో సెల్ఫ్ ఆక్యుపైడ్, S1 రాశాను సెల్ఫ్ ఆక్యుపైడ్. అండ్ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఏమో, పార్ట్ ఆఫ్ ది హౌస్ ఏమో లెట్ అవుట్ LO. ఇక్కడ కూడా దెర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కదా. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఓల్డ్ రేట్స్ ఫాలో అవ్వాలా, న్యూ రేట్స్ ఫాలో అవ్వాలా చెప్పాలి. కాబట్టి క్వశ్చన్ లో చెప్తున్నారు కంప్యూట్ ఇన్కమ్ ఫర్ హౌస్ ప్రాపర్టీ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ యాజ్ వెల్ యాజ్ న్యూ రేట్స్ అని చెప్పారు. We have done as per old rates as well as new rates. అవునా? Now come to question number 5. Question number 5 చదవండి. మిస్టర్ ఎక్స్ ఓన్స్ ఏ హౌస్ ప్రాపర్టీ. మీ దగ్గర ICA బుక్ ఉంటే, మే 2026 ICA బుక్ ఉంటే, మే 2026 ICA బుక్ ఉంటే పేజ్ నెంబర్ 3.177 లో క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. మిస్టర్ ఎక్స్ ఓన్స్ ఏ హౌస్ ప్రాపర్టీ, 50% ఈజ్ లెట్ అవుట్ at a rent of 8,000 per month and 50% is self occupied, same as above question. అక్కడ 2/3 సెల్ఫ్ ఆక్యుపైడ్, 1/3 లెట్ అవుట్ కదా. ఇక్కడ 1/2 1/2 50-50, అక్కడ 2/3 1/3, ఇక్కడ 50-50. 50% is let out at a rent of 8,000 per month and it was vacant for 2 months. అంటే ప్రాపర్టీ 2 months ఖాళీగా ఉంది. It is called as what vacancy loss and tenant is there only for 10 months. ఒక 2 months టెనెంట్ లేడు, ఖాళీగా ఉంది ప్రాపర్టీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బట్ వేకెన్సీ లాస్. దే గివెన్ స్టాండర్డ్ రెంట్, మున్సిపల్ వాల్యూ, దే గివెన్ ఫెయిర్ రెంట్. చెప్పండి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఫర్ ఎంటైర్ హౌసా ఓన్లీ ఫర్ లెట్అవుట్ పోర్షన్? ఫర్ ఎంటైర్ హౌస్ వాట్ ఈస్ ద మున్సిపల్ వాల్యూ? 1,90,000 ఇంటూ 1/2. 1/2 సెల్ఫ్ ఆక్యుపైడ్, 1/2 లెట్అవుట్ కాబట్టి ఇట్ విల్ బి 95,000. వాట్ అబౌట్ స్టాండర్డ్ రెంట్? 1,62,000 ఇంటూ 1/2 ఎంత వస్తుంది? ఇట్ ఈస్ 81,000. అంటే ఇచ్చిన వాల్యూస్ ని పైన చెప్పిన లాగానే, పైన క్వశ్చన్ లో లాగానే ఈ హౌ టు డివైడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 50-50. ఇక్కడ ఇచ్చిన అన్ని వాల్యూస్ కూడా ఫర్ ఎంటైర్ హౌస్ కాబట్టి ఈ హౌ టు డివైడ్ బిట్వీన్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ లెట్ అవుట్ ఇన్ ద రేషియో ఆఫ్ 50-50. మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్, దే గివెన్ 5% ఆఫ్ మున్సిపల్ వాల్యూ అన్ని ఇచ్చారు. దే గివెన్ లైట్ అండ్ వాటర్ చార్జెస్, లీజ్ మనీ, ఇన్సూరెన్స్, రిపేర్స్, ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. చెప్పండి ఇక్కడ ఏమైనా ఇర్రెలెవెంట్ డేటా ఏమైనా ఉందా? అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? మనకి ఫస్ట్ వన్ కావాలా? దిస్ వన్ ఇన్ఫర్మేషన్ ఎస్ కావాలి. దిస్ వన్ ఎస్, దిస్ వన్ ఎస్, దిస్ వన్ ఎస్. వాట్ అబౌట్ లైట్ అండ్ వాటర్ చార్జెస్? మనకి అవసరమా? లైట్ అండ్ వాటర్ చార్జెస్, లీజ్ మనీ, ఇన్సూరెన్స్, రిపేర్స్ ఇవన్నీ అవసరమా? నో. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఎస్ కావాలి. వాట్ అబౌట్ దీస్ 4? ఎనీబడి ఇన్ ద క్లాస్? లైట్ అండ్ వాటర్ చార్జెస్, లీజ్ మనీ, ఇన్సూరెన్స్, రిపేర్స్ ఇవన్నీ మనకి కావాలా, అవసరం లేదా? చూడండి 24A ఉందా? 24 సెక్షన్ 24A ఉందా? వాట్ ఈస్ దట్? స్టాండర్డ్ డిడక్షన్. అది ఎందుకు ఇస్తున్నారు? ఇన్స్టెడ్ ఆఫ్, బదులుగా, ఇన్స్టెడ్ ఆఫ్ రిపేర్స్, మెయింటెనెన్స్, పెయింటింగ్స్, ఆల్ దీస్ థింగ్స్ కదా. దానికి బదులుగానే దే ఆర్ గివింగ్ 30% యాజ్ స్టాండర్డ్ డిడక్షన్. కాబట్టి ఈ డేటా మనకు కావాలా అంటే నో నీడ్.
24A they are giving already 30%. That is instead of all these things. దీనికి బదులుగా కాబట్టి ఈ డేటా మనకి అవసరమా అంటే యూ కెన్ ఇగ్నోర్, యూ కెన్ స్ట్రైక్ ఆఫ్. ఎగ్జామ్లో అలా ఇస్తారు టు కన్ఫ్యూజ్ యూ. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ అది కావాలి. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చెప్పండి. ఇక్కడ ఓల్డ్ రేట్సా న్యూ రేట్సా చెప్పాలా? చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ some portion of the house is let out, some portion of the house is self occupied. ikkada what is the type of the house ante part of the house is self occupied, SO, and part of the house is LO, let out. ikkada kuda there is involvement of self occupied. Whenever there is involvement of self occupied, then they have to mention whether you are going to follow old rates or new rates. Compute income from house property, compute income from house property if you opt out of default tax regime. What is the meaning of default tax rates? Default tax rates means new rates. Got it? Opt out of default tax rates ante they don't want to follow new default tax rates, they don't want to follow new rates. దాని మీనింగ్ ఏంటంటే కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. మనకి ఎప్పుడు కూడా ఐసీఐ వాళ్ళు సింపుల్గా చెప్పరు, దే విల్ ట్రై టు కన్ఫ్యూజ్ యూ. దే కెన్ సే కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్ కదా, కానీ అలా చెప్పరు. ఆప్ట్ అవుట్ ఆఫ్ డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్, డోంట్ వాంట్ టు ఫాలో డిఫాల్ట్ ట్యాక్స్ రేట్స్ మీన్స్ దే వాంట్ టు ఫాలో ఓల్డ్ రేట్స్. ఇక్కడ ఎందుకు చెప్పారు వాళ్ళు ఓల్డ్ అని ఇవ్వ అని? ఎందుకంటే ఇక్కడ దర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఎప్పుడైతే క్వశ్చన్లో ఓన్లీ లెట్అవుట్ ఉంటుందో అప్పుడు ఓల్డ్ అని ఇవ్వ చెప్పరు. ఎందుకంటే ఓన్లీ లెట్అవుట్ ఉన్నప్పుడు ఓల్డ్కి న్యూకి ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఇఫ్ దెర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ దే హ్యావ్ టు మెన్షన్ వెదర్ యూ వాంట్ టు కంప్యూట్ యాజ్ పర్ ఓల్డ్ ఆర్ న్యూ. ఇక్కడ ఈ క్వశ్చన్ యాజ్ పర్ ఓల్డ్ రేట్స్. ఇది సేమ్ యాజ్ అబౌవ్ లాస్ట్ క్వశ్చన్ లాగానే. అక్కడేమో 2/3 1/3, 2/3 సెల్ఫ్ ఆక్యుపైడ్ 1/3 లెట్అవుట్. ఇక్కడ 50-50 రిమైనింగ్ అన్ని సేమ్. అక్కడ వేకెన్సీ లాస్ లేదు లాస్ట్ క్వశ్చన్లో, ఇక్కడ ఇట్ వాస్ వేకెంట్ ఫర్ 2 months అంటే వేకెన్సీ లాస్ ఉంది. రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్. ఓకే, కీప్ హెడింగ్. Computation of income from house property. Computation of income from house property as per old rates. As per old rates. చాలా మంది థియరీ బాగా వింటారండి, ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొందరేమో థియరీ చదవరు, దే విల్ ప్రాక్టీస్ ఓన్లీ ప్రాబ్లమ్స్, ఏదో కొన్ని బండ గుర్తులు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాదు, యూ హ్యావ్ టు లెర్న్ ది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నీ హ్యావ్ టు అప్లై ఇన్ ప్రాబ్లమాటిక్. కాన్సెప్ట్ ఇంపార్టెంటే and at a time that concept you have to apply in problematic. Both are important. You have to give importance for both. Computation of income from house property as per old rates. ఈ క్వశ్చన్ లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంది, లెట్అవుట్ ఉంది. పర్టికులర్స్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉంది, ఇట్ ఈజ్ 50%. లెట్అవుట్ ఉంది, ఇట్ ఈజ్ 50%. నార్మల్గా మీరు ఏం చేయాలి? ఫస్ట్ జిఏవి కంప్యూట్ చేయాలి. జిఏవి నుంచి మున్సిపల్ ట్యాక్స్ మేనేజ్ చేస్తాం, ఎన్ఏబి వస్తుంది. 24A 24B మేనేజ్ చేస్తే విల్ గెట్ ఇన్కమ్ టు హౌస్ ప్రాపర్టీ. నేనేం చేస్తున్నానంటే అట్ ఏ టైం కంప్యూట్ చేస్తున్నాను. చెప్పండి హౌ టు కంప్యూట్ జిఏవి. స్టెప్ నెంబర్ 1 ఏంటి? మున్సిపల్ వాల్యూ ఆర్ పెయిర్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. మున్సిపల్ వాల్యూ who will determine local authority. What is the meaning of fair rent? Market rent, rent of same or similar property, whichever is higher. You should not charge lower than market rent కాబట్టి whichever is higher. ఇవన్నీ మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1 వాల్యూ ఆర్ స్టాండర్డ్ రెంట్ whichever is lower. What is the meaning of standard rent? It is the maximum rent a person can recover from tenant as per Rent Control Act. You should not recover more than that కాబట్టి whichever is lower. What is step number 3? Step 2 or ARR whichever is higher. ARR ఒకటి మనకి ఇవ్వరు, మనం కంప్యూట్ చేయాలి. హౌ టు కంప్యూట్ ARR? 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. ఇక్కడ ఆల్వేస్ 12 months, ఆల్వేస్ 12 months. ఓకేనా? ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు, ఆల్వేస్ 12 months. వేకెన్సీ లాస్ ఉన్నా లేకపోయినా ఆల్వేస్ టేక్ 12 months దేర్. ఒక్క కేసు ఉంది అక్కడ నేను చెప్తానని చెప్పాను. రిమైనింగ్ అన్ని కేసెస్లో త్రూ అవుట్ ద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చాప్టర్ టేక్ 12 months ఓన్లీ. నెక్స్ట్
వాట్ ఇస్ స్టెప్ నెంబర్ 4? జిఏవి, అంతేనా? జిఏవి నుంచి జిఏవి తెలిస్తే గన ఫ్రమ్ దట్ యూ హావ్ టు మైనస్ మున్సిపల్ ట్యాక్స్. మైనస్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ బై ఓనర్. మున్సిపల్ ట్యాక్స్ ఓనర్ పే చేస్తేనే మైనస్ చేస్తాం, టెనెంట్ పే చేస్తే మైనస్ చేయము. అది కూడా పేమెంట్ చేసి ఉండాలి, డ్యూ కాదు, పేమెంట్ చేసి ఉంటేనే యూ కెన్ డూ మైనస్. జిఏవి మైనస్ మున్సిపల్ ట్యాక్స్ ఈక్వల్ టు ఎన్ఏవి, నెట్ యాన్యువల్ వాల్యూ, మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24A 24B. 24A ఏంటి? స్టాండర్డ్ డిడక్షన్ అట్ ద రేట్ ఆఫ్ 30% ఆఫ్ ఎన్ఏవి. ఇట్ ఈస్ గివింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిపేర్స్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఆల్ దీస్ థింగ్స్. వాట్ ఈస్ బి? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. సో బీ క్లియర్, మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో యూ కెన్ టేక్ డిడక్షన్ ఓన్లీ 3 థింగ్స్. ఒకటి మున్సిపల్ ట్యాక్స్, 24A 24B అంతే. ఇంక రిమైనింగ్ అన్ని ప్రాబ్లంలు ఇచ్చినా సరే మనకు అనవసరం. మున్సిపల్ ట్యాక్స్ ఒకటి, 24A ఒకటి, 24B ఒకటి. సో బ్యాలెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అంతేనా? సో ఎగ్జామ్లో కూడా మీరు ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి ఫార్మాట్. అప్పుడు యూ కెన్ డూ విత్ ఇన్ 1 or 2 minutes. ఫార్మాట్ రాయండి. జస్ట్ ఇక్కడ ఏఆర్ఆర్ దగ్గర మనకి ఒక లైన్ గ్యాప్ ఉండాలి అంతే. ఏఆర్ఆర్ మనం కంప్యూట్ చేయాలి కాబట్టి అక్కడ ఒక లైన్ గ్యాప్ ఉండాలి. రిమైనింగ్ అన్ని మీరు రాయొచ్చు ఫార్మాట్. టెల్ మీ, సెల్ఫ్ ఆక్యుపైడ్కి స్టెప్ నెంబర్ 1, 2, 3, 4 ఇవన్నీ ఉంటాయా? సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఎన్ఏవి ఈక్వల్ టు 0 కదా, అవునా? లెట్అవుట్కి మాత్రం ఇవన్నీ మనం కంప్యూట్ చేయాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్కి రెంట్ ఏం ఉండదు కాబట్టి యూ కెన్ స్టార్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎన్ఏవి. అంటే అప్ టు ఎన్ఏవి ఎవ్రీథింగ్ ఈజ్ 0. కరెక్టా? ఎవ్రీథింగ్ ఈజ్ 0. వెరీ సింపుల్, 0 0 0 0 0. వాట్ అబౌట్ లెట్అవుట్? మనం కంప్యూట్ చేయాలి. టెల్ మీ, వాట్ ఈస్ ద మున్సిపల్ వాల్యూ? మున్సిపల్ వాల్యూ కావాలి, పే రెంట్ కావాలి, విచ్ ఎవర్ ఈస్ హైయర్ కదా. వాట్ ఈస్ ద మున్సిపల్ వాల్యూ? 1,90,000. బట్ ఐ వాంట్ ఓన్లీ ఫర్ లేట్ అవుట్ పోర్షన్ 50%. 1,90,000 into 50% చేస్తే you will get 95,000. 95,000. What about pay rent? 1,85,000 into 50%. 92,500. Are you getting? 92,500. Higher means how much? 95,000. Step number 1 value already you know. Step number 1 value, how much you got? 95,000. 95,000 are standard rent. They given 1,62,000. 1,62,000 into 50%. 81,000. Lower means how much? 81,000. Correct? 81,000. Any doubt? No. Next. Step number 2 already you know. 81,000. ARR మనం కంప్యూట్ చేయాలి. How to compute ARR? 12 months into rent per month ఇచ్చారు క్వశ్చన్ లో. 8,000 per month. 8,000 per month. మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. క్వశ్చన్ లో ఏమైనా టెనెంట్ రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడని చెప్పారా? నో. వేకెన్సీ లాస్ ఉంది. వేకెన్సీ లాస్ తర్వాత చూద్దాం. అన్రియలైజ్డ్ రెంట్ ఏమైనా ఉందా? టెనెంట్ ఏమైనా రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడా? నో, ఇట్ ఈస్ 0. ఎంత వస్తుంది? 96,000. 81,000 ఆర్ 96,000. హైయర్ మీన్స్ హౌ మచ్? 96,000. ఇక్కడ ఎందుకు 0 ఎక్స్ట్రా వచ్చింది? ఫ్లోలో పెట్టేశాను. 96,000 అంతేనా? 12 months into 8,000. 96,000 minus 0. 96,000. Come to GAV. ఇక్కడ చాలా మంది రాంగ్ చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి పైన స్టెప్ నెంబర్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసినప్పుడు ఏది హైర్ వచ్చింది మనకి? స్టెప్ నెంబర్ 2 ఏమో 81,000, ఏఆర్ఆర్ ఏమో 96,000. ఏది హైర్ వచ్చింది మనకి? ఏఆర్ఆర్ కదా, అవునా? స్టెప్ 2 81,000, ఏఆర్ఆర్ 96,000. హైర్ మీన్స్ హౌ మచ్? 96,000. అంటే వీ గాట్ ఏఆర్ఆర్. GAV ఈక్వల్ టు వాట్? GAV ఈక్వల్ టు వాట్? ఏఆర్ఆర్ హైర్ వచ్చినప్పుడు GAV ఈక్వల్ టు వాట్? GAV ఈక్వల్ టు ఏఆర్ఆర్ మైనస్ వేకెన్సీ లాస్. వేకెన్సీ లాస్. వాట్ ఈస్ ఏఆర్ఆర్ అమౌంట్? 96,000. వేకెన్సీ లాస్ 2 months ప్రాపర్టీ ఖాళీగా ఉంది. ఇట్ వాస్ వేకెంట్ ఫర్ 2 months. ఒక మంత్ రెంట్ ఎంత? 8,000 కాబట్టి 2 months కి 16,000. 96,000 మైనస్ 16,000 ఇట్ ఈస్ ఈక్వల్ టు 80,000. GAV దగ్గర చాలా మంది రాంగ్ చేస్తూ ఉంటారు. పైన మనం స్టెప్ 2ని ఏఆర్ఆర్ని కంపేర్ చేసినప్పుడు ఏది హైర్ వస్తుంది?
ఒకవేళ స్టెప్ 2 హైయర్ వస్తే GAV ఈక్వల్ టు స్టెప్ 2 ఓన్లీ. ఒకవేళ ARR హైయర్ వస్తే GAV ఈక్వల్ టు ARR మైనస్ వేకెన్సీ లాస్. ఈ క్వశ్చన్లో ARR హైయర్ కాబట్టి GAV ఈక్వల్ టు ARR మైనస్ వేకెన్సీ లాస్. గాట్ ఇట్. నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్. ఎంత మున్సిపల్ ట్యాక్స్? 5% ఆఫ్ మున్సిపల్ వాల్యూ. టేక్ మున్సిపల్ వాల్యూ 1,90,000 ఇంటూ 5%. ఎంత వస్తుంది? 9,500 వస్తుంది. బట్ దట్ ఈస్ ఫర్ ఎంటైర్ హౌస్ కదా. 9,500లో హౌ మచ్ ఈస్ ఫర్ లెట్ అవుట్? 50%. అంటే ఇట్ ఈస్ 4,000. 9,500 into 50%, 4,750. 4,750. GAV 80,000 minus municipal tax 4,750. So NAV equal to 75,250. Up to that any doubt? No. Last question, ఈ క్వశ్చన్ సేమ్. అక్కడ వేకెన్సీ లాస్ లేదు, ఇక్కడ వేకెన్సీ లాస్ ఉంది. 75,250. ఓకేనా? నెక్స్ట్ 30% ఆఫ్ NAV. ఇక్కడేమో 0. 75,250 ఇంటూ 30% ఎంత వస్తుంది? 22,575. అంతేనా? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ తీసుకున్నారా వాళ్ళు? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఉందా? ఎస్. సియర్ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఉంది. బట్ దే గివెన్ 1,500 పర్ మంత్. అక్కడ దే గివెన్ పర్ మంత్. రిమైనింగ్ అన్ని వాల్యూస్ పర్ యానం ఉన్నాయి. పర్ యానం ఉండాలి మనకి అన్ని వాల్యూస్. ఎప్పుడైనా అన్ని వాల్యూస్ పర్ యానం ఉండాలి. కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ 1,500 పర్ మంత్ ఉంది. ఇంటూ 12 ఎంత వస్తుంది? 1,500 పర్ మంత్ ఇంటూ 12 ఇట్ ఈస్ 18,000. అంటే ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ దే పేడ్ 1,500 ఇంటూ 12 మీన్స్ 18,000. దట్ ఈస్ ఫర్ ఎంటైర్ హౌస్ కదా. హౌ మచ్ ఈస్ ఫర్ సెల్ఫ్ ఆక్యుపైడ్? 9,000. మైనస్ చేయొచ్చా? ఎస్. ఐఎమ్ ఫాలోయింగ్ ఓల్డ్ రేట్స్ కదా. ఓల్డ్ రేట్స్ లో సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇంట్రెస్ట్ మైనస్ చేయొచ్చు. 9,000 ఎలా వచ్చి 9,000? 18,000లో 50% సెల్ఫ్ ఆక్యుపైడ్, 50% ఏమో లేట్ అవుట్. ఇక్కడ నెగటివ్ ఆఫ్ 9,000. ఇక్కడ 75,250 మైనస్ 22,575 మైనస్ 9,000, 43,675. సో ఆఫ్టర్ సెట్టింగ్ అప్ యూ కెన్ సెట్ అప్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 34,675. 34,675. Okay, just I am asking for clarity, just for understanding. ఈ క్వశ్చన్ లో we have done as per old rates కదా. ఇదే క్వశ్చన్ లో if it is as per new rates, can you say what is the answer in 5 seconds? Let out answer same 43,675. Let out answer సేమ్ ఉంటుందా? 43,675. సెల్ఫ్ ఆక్యుపైడ్ 0 అయిపోద్దా? 0 ప్లస్ 43,675. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈక్వల్ టు ఎంత అయ్యేది? 43,675. ఎప్పుడు న్యూ రేట్స్ ఫాలో అయ్యి ఉంటాయి కదా. వెరీ సింపుల్. అవునా? ఓకే, యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ డన్ 5 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, 2 ఏమో ఓన్లీ లెట్ అవుట్. క్వశ్చన్ నెంబర్ 3 ఏమో ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్. క్వశ్చన్ నెంబర్ 4 and 5 ఏమో సమ్ పోర్షన్ ఆఫ్ ది హౌస్ లెట్ అవుట్, సమ్ పోర్షన్ ఆఫ్ ది హౌస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. మనకి ఓల్డ్ రేట్స్ ఫాలో అవ్వాలా, న్యూ రేట్స్ ఫాలో అవ్వాలని ఎప్పుడు చెప్పాలి? ఇఫ్ దర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. అందుకే మనకి క్వశ్చన్ నెంబర్ 1లో 2లో లెట్ అవుట్ కాబట్టి ఓల్డ్ రేట్సా న్యూ రేట్సా చెప్పలేదు. క్వశ్చన్ నెంబర్ 3లో 4లో 5లో దర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఓల్డ్ రేట్సా న్యూ రేట్సా అని. ఓకేనా? సో బీ క్లియర్. ఇఫ్ దర్ ఈస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అప్పుడే దే హౌ టు సే వెదర్ యూ వాంట్ టు ఫాలో ఓల్డ్ రేట్స్ ఆర్ న్యూ రేట్స్. డన్నా? ఓకే, నెక్స్ట్